కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని యొక్క మాటలు కొంత సమయము శ్రద్ధగా వినాలని ప్రయాసపడుతున్నాను. కూడి వచ్చిన అందరికీ ప్రభునామములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. సమయములు యొక్క పరిశుద్ధ లేఖనాలలో ఉన్నటువంటి కొద్ది మాటలను శ్రద్ధగా విందాం. ఎందుకంటే మన జీవితాలలో మనందరినీ దేవుడు బలపరిచి స్థిరపరిచి ఈ లోకానికి పంపించినప్పుడు ఈ లోకములో జీవిస్తున్న మనందరము కూడా మన జీవితాలను ఫలభరితముగా మార్చుకోవాలి. ఈ లోకములో ఉన్నంత కాలము కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండొచ్చు, కొన్ని పరిస్థితులు అనుకూలముగా లేకపోవచ్చు. కానీ ఈ జీవితము చాలా చిన్నది. ఈ చిన్న జీవితాన్ని మనము జాగ్రత్తగా జీవించాలి. ఈ జీవిత యాత్ర ముగించిన తర్వాత మరొక లోకంలోనికి వెళ్ళిపోతాం. ఆ లోకము ఎవరు పొందుకుంటారు ఎవరు పొందుకోరో అనేది అర్థం చేసుకోవాలి ఈ లోకం ఈ జీవితంలో ఉన్నప్పుడు. అందుకని బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. చాలా జాగ్రత్తగా మీరు వినండి. నేను చదువుతున్న వారు మీరు శ్రద్ధగా వినండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసురగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరెవడను సత్పురుషుడు కాడు. నరహత్య చెయ్యవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటినని చెప్పెను. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకముందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబిచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును కాక. ఆమేన్. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి యొక్క దినాలలో జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటంటే, దేవుడు ఈ లోకంలోనికి వచ్చి పంపించిన ప్రతి మనుషుడు తిరిగి మరలా పరలోక రాజ్యంలోనికి రావాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అయితే భూమి మీద జీవిస్తున్న ప్రతి మనుషుడికి కూడా ఏమని ఆలోచన ఉంచదంటే, ఈ లోక యాత్ర ముగించుకున్న తర్వాత పరలోకం వెళ్ళాలి. అది మన వాడుక భాషలో మనం చెప్పాలంటే స్వర్గంలోనికి వెళ్ళాలి. స్వర్గంలోనికి వెళ్ళేది ఏ తప్పు చేయనటువంటి వాళ్ళు, పుణ్యాత్ములు మాత్రమే స్వర్గానికి వెళతారు, పాపములు చేసిన వాడు నరకానికి వెళతాడని మనందరము కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తూ కొన్ని తప్పిదములు చేయటానికి కొంచెమన్నా భయపడుతున్నాడు. అంటే పూర్తిగా భయం లేదులే, ఏదో ఒక చోట కొద్దో గొప్ప భయం ఎందుకుందంటే, పాపము చేస్తే నరకానికి పోతామని ఒక ఆలోచనతో కొన్ని తప్పిదాలు చేయటానికి భయపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించి గమనించినప్పుడు, ఇక్కడ కూడా యవన కాలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఎందుకు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడయ్యా? మిగతా ఎవరి దగ్గరికైనా పోవచ్చు కదంటే,
మిగతా వాళ్ళ దగ్గర పోతే చెప్పలేరు కొన్ని విషయాలు చెప్పాలంటే వాళ్ళు చెయ్యాలి. ఎవరినైతే వాళ్ళని అడగరు. తప్పులు చేసేవాడి దగ్గరికి వెళ్ళి, పాపములు చేసేవాడి దగ్గరికి వెళ్ళి, దొంగతనాలు చేసేవాడి దగ్గరికి వెళ్ళి, వ్యభిచారములు చేసేవాడి దగ్గరికి వెళ్ళి, మద్యపానము తాగేవాడి దగ్గరికి వెళ్ళి కొన్ని సలహాలు అడగరు ఎవరు. ఎందుకు అడగరంటే వాళ్ళే కరెక్ట్ లేరు, మనకేం చెప్తారు? వాళ్ళ జీవితాలే బాగు చేసుకోలేదు, మన జీవితాలను ఏం బాగు చేస్తాడు? వాడే మోసగాడు, వాడిని మనం అడిగేది ఏంటి? కానీ యేసు ప్రభు వారిని ఎందుకు అడిగారంటే, యేసు ప్రభు వారు జీవిస్తున్నటువంటి జీవితంలో ఆయనలో పాపము లేదు, ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఆయన బోధిస్తున్న బోధలన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఎవరిని ఇబ్బంది పెట్టేటట్టుగా లేవు, ఎవరిని బాధ పెట్టేటట్టుగా లేవు, ఎవరిని బలహీనపరిచేటట్టుగా లేవు. మనుషుడు ఈ లోకంలో పుట్టిన తర్వాత వాళ్ళు ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది. అలా చెబుతున్నటువంటి యేసు ప్రభు వారిని గుర్తించిన తర్వాత ఈ యువకుడు యేసు ప్రభు వారిని ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చెయ్యవలను అని ఆయనను అడిగాను. అంతేనమ్మా రాయబడింది. అంటే నిత్య జీవానికి నేను వెళ్ళాలి. నిత్య జీవం అంటే, నిత్య జీవము అంటే నిత్యము జీవించేది. నిత్యము నేను జీవించాలి. కొద్ది రోజులు చచ్చిపోతారు, కొద్ది రోజులు ఇవని కాదు. నిత్యము జీవించాలి, నిత్యము సంతోషం ఉండాలి, నిత్యము ఆనందం ఉండాలి. అక్కడ బాధ అయినను శ్రమ అయినను ఏది ఉండదు అంటున్నారు కదా. ఆ నిత్య జీవము పోవటానికి నేనేమి చెయ్యాలి? నిత్య జీవములో ప్రవేశించాలంటే నేనేం చెయ్యాలి? ఒక మనిషి 100 సంవత్సరాలు బతుకుతాడని ఆయుస్సు ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటాం. అదే మనిషికి 20 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలలో ఒక జబ్బు వచ్చిందనుకోండి, ఇతడు జబ్బు అయిపోయిందిలే, ఇంకెతడు బతకడలే, ఇతడి యొక్క ఆయుష్ తీరిపోయిందని ఎవరు నిర్లక్ష్యం చేయరు. ఏం చేస్తారంటే, ఇంకా 50 కూడా నిండలేదు, ఇంకా 50 సంవత్సరాలు ఉన్నాయి, ప్రయాసపడతాడు బ్రతికేయటానికి. అర్థమవుతుందా? బ్రతికేయటానికి ప్రయాసపడతాడు. ఎందుకు ప్రయాసపడతాడంటే, బ్రతికేయటానికి అయ్యో నా జీవితం ఇంకా చాలా రోజులుంది అంటే, ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? వాడు ఎన్ని రోజులు బతుకుతాడు అనుకుంటున్నారు? 100 సంవత్సరాలు బతుకుతాడని తీర్మానం తీసుకున్నాడు. కాబట్టి నేను ఇంకా చాలా రోజులు బతకాలి, ఇప్పుడే నాకు ఈ జబ్బు వచ్చింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, అయ్యా నాకు ఆయుష్ అంటే నాకు జబ్బు వచ్చింది, జబ్బు నుంచి నాకు విడుదల కావాలంటాడు. మందులు వాడతాడు, మెడిసిన్ అంటాడు, ఆపరేషన్ చేస్తానంటాడు, ఏదేదో జరిగిస్తుంటాడు. అతను చచ్చిపోకుండా బతికిండనుకో, అమ్మయ్యా గండం గట్టెక్కింది అని మాట్లాడతాడు. బై మిస్టేక్ చనిపోయాడు అనుకో, ఏమంటాడంటే అప్పుడే ఆయుష్ తీరిందా అంటాం. రెండింటి మధ్య తేడా ఏంటంటే, మనిషి మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయాడు. ఏమని ఫిక్స్ అయిపోయాడంటే, నేను చాలా రోజులు బతుకుతానని ఫిక్స్ అయిపోయాడు. ఈ ఆలోచనదే, నేను చాలా సంవత్సరాలు బతుకుతానని. ఎగ్జాంపుల్ ఒక ఆలోచన చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మనుషులు ఎలాంటి ఉద్దేశంలో ఉంటామో, మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది. ఒక వ్యక్తి ఒక యవన కాలంలో ఉన్నటువంటి ఒక సహోదరికి క్యాన్సర్ వ్యాధి ఉన్నది. క్యాన్సర్ అంటే తెలుసు కదా, క్యాన్సర్ వ్యాధి వస్తే ఏమవుతారమ్మా? ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఇంకా దానికి ఇంక వేరేది ఏమీ లేదు. కాబట్టి ఈ యవనస్తుడు ఏం చేస్తారంటే, అయ్యో ఈ సహోదరికి క్యాన్సర్ వ్యాధి ఉన్నది, పాప చాలా ఇబ్బంది పడుతూ ఉంది, నేను ఆమెకు సహాయం చేయాలని ఆమె మీద జాలితో ఆమె వివాహం చేసుకొని ఆమెకు పరిచర్య చేస్తూ ఉంటాడు. మందులు ఇవ్వటం కానీ, ఆమెకు అది చేయటం కానీ, ఏదో పని చేయటం కానీ, ఇలా చేసిన తర్వాత ఈ యొక్క మనిషి ఆమెకు ఎప్పుడైతే పరిచర్య చేయటం ప్రారంభిస్తున్నాడో, ఆమెకు పనులు చేయటం ప్రారంభిస్తున్నాడు, ఈ మనిషికి రోజు రోజుకి ఆమెతో కలిసి మెలిసి ఉండటం వల్ల ఆమె మీద ప్రేమ పెరిగిపోయింది, ఆమె మీద ఆప్యాయత పెరిగిపోయింది, ఆమె మీద కొన్ని రోజులకు ప్రేమ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏమ కొడక ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి కొంచెం తేరుకొని కొద్దిగా బాగుపడేటట్టుగా ఉంది.
కొన్ని రోజులు వచ్చిన తర్వాత వ్యాధి ముదిరింది, చనిపోయాడు. ఇప్పుడు ఈ యువకుడు ఆ స్త్రీని వివాహం చేసుకునేటప్పుడు ఏమని వివాహం చేసుకున్నాడు? ఈమెకు క్యాన్సర్ వ్యాధి ఉంది, ఈమె చచ్చిపోది, ఖచ్చితంగా చచ్చిపోదని తెలుసు. చచ్చిపోయేలోపు కొద్దిగా మంచిగా ఆమెకి ఏదైనా చేసి మంచిగా ప్రేమ ఆప్యాయతలు కురిపిద్దామని చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆమెతో కలిసి జీవిస్తున్న తర్వాత ఆమె చచ్చిపోతుందనేది మర్చిపోయాడు. అంటే ఈ ప్రేమలో అది గుర్తులేదు. ఇప్పుడేమో చనిపోయిన తర్వాత ఏమనుకుంటున్నాడంటే, దేవుడు ఎంత అన్యాయస్తుడు, అనవసరంగా మధ్యలోనే తీసుకుపోయాడు, కలిసి మెలిసి ఉన్నాము, ఇన్ని రోజులు జీవిస్తున్నాము, అప్పుడే మా ఆయుష్ తీరిపోయింది. అంటే వివాహం చేసుకోకముందు ఈయన మనసులో ఏముంది? 2 సంవత్సరాలు బతుకుద్దు, 4 సంవత్సరాలు బతుకుద్దు, 10 సంవత్సరాలు బతుకుద్దు, ఏదో ఒక రోజు చచ్చిపోద్ది, ఎల్లకాలం ఏముండదు. కొద్ది రోజులు ఆమెకు నేను చేదోడు వాదోడు ఉందామని ఆలోచనతో చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె దగ్గర పోయి ఆమెకు పరిచయం చేస్తూ ఆమెతో కలిసి మెలిసి ఉన్న తర్వాత ఈ ప్రేమ పడి ఆమె చచ్చిపోద్దనే విషయం మర్చిపోయాడు. ఈ ప్రేమ చేత ఆమె చచ్చిపోద్దనే విషయం మర్చిపోయాడు. ఎప్పుడైతే ఆమె చచ్చిపోయిందో ఇప్పుడు దిగులు పట్టడం ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు సహోదరులు ఎవరైనా వచ్చి, ఎందుకయ్యా దిగులు పడుతున్నావు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఎందుకు నిన్ను నువ్వే పాడు చేసుకోవాలనుకుంటున్నావు, ఏంది ఎప్పుడు ఇలాగనే ఉంటున్నావు, ఏందయ్యా అని అనగానే ఆయన అంటున్నాడు, ఇదిగో ఎంత బాగా చూసుకున్నాను మీకు తెలుసు కదా, ఎంత చక్కగా ఏమైనా ప్రేమించానో తెలుసు కదా, ఆమెకే కొత్తగా లేకుండా చేశానని తెలుసు కదా, ఆమె అప్పుడే నన్ను విడిచి వెళ్ళిపోయిందంటే వాళ్ళందరూ చెప్తున్నారు, ఆమె నిన్ను విడిచి వెళ్ళిపోతే నీకు ముందు తెలుసా తెలియదా? మరి తెలుసు కదా, ఆమెకి వ్యాధి ఉందని తెలుసు కదా, ఏ మధ్యలోనే ఒక 5-6 సంవత్సరాలు చనిపోతే తెలుసు కదా, చనిపోతే తెలిసి కూడా నువ్వు చేసుకున్నావు. చేసుకున్న తర్వాత నీకు ప్రేమ పెరిగిపోయింది. నీ ప్రేమ పెరగటం వల్ల ఏమన్నా ఆమె ఆయుష్ ఏమన్నా తగ్గుద్దా? ఆయన ఆయుష్ అని పెరుగుద్దా? ఆమె రోగం ముదురుద్ది, చచ్చిపోద్ది. కానీ నువ్వేం చేసావంటే ప్రేమ పెరిగి ఆమె మీద ఆశలు పెంచుకున్నావు. అది నీ తప్పు. ఆమెకు జబ్బు ఉందని నీకు తెలుసు, కానీ జబ్బు ఉందని తెలుసు కూడా ఆశలు పెంచుకోవడం ఎవరు తప్పు? అది నీ తప్పే. ఇప్పుడు ఆమె జబ్బు ముదిరింది, చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు ఎవరినో తిడితే, నిన్ను నువ్వు చంపుకుంటే అది మంచి పద్ధతేనా? అంటే మనుషులు ఏం ఆలోచిస్తున్నారంటే, మనం చచ్చిపోతామని ప్రతి ఒక్కడికి తెలుసు. పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చిపోతామని తెలుసు. చచ్చిపోతామని తెలిసిన మనము ఈ భూమి మీద బతుకుతూ, ఈ భూమి మీద పనులు చేసుకుంటూ, సంపాదించుకుంటూ, పిల్లల చేత, భార్యల చేత, భర్తల చేత, బంధుమిత్రుల చేత, తల్లిదండ్రుల చేత ఈ ఆప్యాయతల మధ్య చచ్చిపోతామనేది మర్చిపోతున్నాం. ఈ ఆప్యాయతల మధ్య మర్చిపోతున్నాం. ఈ మర్చిపోయి మనం చావు దగ్గరికి రాగానే అప్పుడే దేవుడి దేశం, అసలు దేవుడు ఉంటే నేను ఎందుకు చచ్చిపోవాలి, అసలు నాకు ఎందుకు ఈ కర్మ, అసలు అవసరం ఏముంది, ఈ ప్రేమలు ఆప్యాయతలు ఎందుకంటే నిన్నూరు పెంచుకోమన్నారు, నిన్నూరు పెంచుకోమన్నారమ్మా, నిన్నూరు చేసుకోమన్నారు. ఇవన్నీ నీకెందుకు? ఉండాలి, జీవించాలి, 4 రోజులు కలిసి మెలిసి ఉండాలి. నీ మైండ్లో ఎప్పుడు ఏది ఫిక్స్ అయి ఉండాలి, ఏమో క్యాన్సర్ వ్యాధి ఉంది, ఎప్పుడో ఒక రోజు చచ్చిపోదని ఫిక్స్ అయిపోయి ఉండాలి. అలాగే మన మైండ్లో కూడా ఏముండాలి, ఈ లోకము అశాశ్వతము, ఏదో ఒక రోజు నేను చచ్చిపోతానని ఫిక్స్ అయిపోయి ఉండాలి మైండ్లో. అలా లేకుండా మధ్యలో చావు వచ్చినప్పుడు, ఏదో వచ్చినప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఏమైనా రాసి పెట్టుకున్నావా పత్రం మీద? ఏమన్నా ఇప్పుడు ఫ్రాన్సరీ నోట్ ఉంది కదా, దానికి ఒక గ్యారెంటీ ఉంటుంది, 3 సంవత్సరాల తర్వాత చల్లదని ఉంటుంది. ఏమన్నా మనిషి నువ్వు వచ్చేటప్పుడు ఏమైనా రాసి పెట్టుకున్నా, నేను 105 సంవత్సరాలు బతుకుతాను, 200 సంవత్సరాలు రాసి పెట్టుకున్నామా? లేదు. మరి లేనప్పుడు ఎందుకు మనకి ఎంత ఆలోచనలు, ఎంత ఆప్యాయతలు, ఎంత లోక సంబంధమైనటువంటి వీటన్నిటి మీద? కారణం ఏంటంటే ఈ క్యాన్సర్ వ్యాధిని వివాహం చేసుకున్న ఈ యవ్వన కాలంలో ఉన్న మనిషి ఈమెతో పరిచయం పెంచుకున్న తర్వాత ఆమె వ్యాధిని మర్చిపోయి ఈమె యొక్క ప్రేమలో, ఆ లాలనలో, ఈ ఆలోచనలో అది మర్చిపోయాడు. అదే విధముగా మనిషి కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ పనులలో, ఈ వ్యవహారాలలో, ఈ డబ్బు పిచ్చిలో, ఈ లోకాశలలో, ఈ కోరికలలో చచ్చిపోతామనేది మర్చిపోయాడు. అందుకని ఏం ఆలోచిస్తున్నాడంటే, చనిపోయిన తర్వాత జరుగుద్దా జరగదా, ఆవిడతో మాకేం పని, ఉన్నన్ని రోజులు ఉన్నాం అనుకుంటున్నాడు. ఏదైనా చిన్న సమస్య జరిగితే మర్చిపోకుండా ఏడుతూనే ఉంటాం. అంత అవసరం ఏముంది? గ్యారెంటీ ఏం లేదు కదా. గ్యారెంటీ లేని బ్రతుకు, గ్యారెంటీ ఉందనుకోండి మనం ఎందుకు ఆలోచించాలి? అసలు గ్యారెంటీ లేని బ్రతుకు మనిషి బ్రతుకు. అందుకని యవనస్తుడు ఆలోచించి, ఏదో ఒక రోజు నేను చచ్చిపోతాను నాకు తెలుసు కాబట్టి ఏమంటున్నాడంటే, అయ్యా ఏమంటున్నారు ఇక్కడ, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చెయ్యవలెను? ఒక మంచి ఆలోచన ఆలోచించాడు. నిత్య జీవమునకు వారసుడగుటకు
నేనేమి చేయవాలని అన్నాడు. ఇప్పుడు వెంటనే యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట చూడండి, అక్కడ చాలా చక్కగా అంటున్నారు చూడండి. ఆయన యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? నన్ను నువ్వేమని చెప్తున్నావు? సత్పురుషుడు, సద్బోధకుడు, మంచివాడిని. అంటే బైబిల్ గ్రంథం మన లోక సంబంధంలో చూస్తే దేవుడు ఒక్కడే మంచివాడు, ఇంకెవరు మంచివాడు కాదమ్మా. గ్యారెంటీ ఇస్తున్నాను ఇక్కడ. ఇది కావాలంటే మీరు ఎక్కడైనా, ఏ దేశంలోకైనా, ఏ ప్రపంచంలో నలుమూలకి వెళ్ళైనా, ఎవరి చరిత్ర అయినా, ఎవరి చట్టాలైనా విప్పి చూడండి, ఎవరు మంచివారు కాదు, దేవుడు ఒక్కడే. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఒక్కడే మంచివాడు, నువ్వు నన్నేలా సత్పురుషుడని పిలుచుచున్నావు? నేను సత్పురుషుడిని అయితే నువ్వు నన్ను ఇలా పిలిచిన దానికి కరెక్టేనైతే నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు నన్ను ముందు దేవుడని గ్రహించాలి. నా మాటను వినాలంటే నేను చెప్పింది గ్రహించాలి. నువ్వేమనుకుంటున్నావు? సద్బోధకుడు అన్నావంటే ఎవరిని పడితే వాళ్ళని మంచి వాళ్ళని మనం ఎవరిని పడితే వాళ్ళు మంచి వాళ్ళని చెప్పలేము. మనిషి మంది పోయినప్పుడు, చనిపోయేటప్పుడు కానీ ఏదన్నా అన్నప్పుడు కటకనంటాం, చాలా మంచివాడమ్మ అంటాం. అదంతా ఒట్టి మాయే, నిజం అది కాదు. నిజం లోపల ఉంటుంది. దుర్మార్గుడు పోతే పోలే, దరిద్రం వదిలిపోయిందని. తటోడు ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటి అనేది. కానీ మంచివాడు అనేది మనం ఎవరికి సర్టిఫికెట్ లేవు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు సత్పురుషుడు అంటున్నావే, దేవుడు ఒక్కడే సత్పురుషుడు, ఎవరు సత్పురుషుడు కాదు. కానీ నువ్వు నన్ను అలా పిలుస్తున్నావంటే నన్ను నువ్వు దేవునిగా అంగీకరిస్తున్నావా? ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, మనం అనుకుంటున్న ప్రతి వాళ్ళు మంచి వాళ్ళు అనే వాళ్ళు ఎవరు లేరు. మంచి అనేది మనసుల్లో లేదు, మంచి అనేది మనసుల్లో ఉండదు. మంచి అనేది దేవునిలోనే ఉండదు. అది కావాల్సింది. ఈరోజు మనం ఎన్ని చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని ఆలోచనలు ఆలోచించినా, ఎన్ని పద్ధతులు ఆలోచించినా, ఎన్ని విధాలుగా మనం జీవించినా మనం ఎన్నటికీ మంచి వాళ్ళము కాలేము. బాగా అర్థం చేసుకోండి, మనం ఎన్నటికీ మంచి వాళ్ళం కాలేము. ఎందుకంటే ఏ మనుష్యుడు ఎప్పటికీ మంచివాడు కాలేడు. ఎందుకు మంచివాడు కాలేడంటే మనుష్యుడు పాపంలో ఉన్నాడు. మనుషుడు పాప ఊబిలో చిక్కుకొని పోయి ఉన్నాడు. మనుషుని జీవితం పాపానికి చేరువైపోయింది. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఒక్కడే మంచివాడు. ఈ రోజు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటంటే, మంచివారు ఎవడంటే దేవుడే. ఆ దేవుని దగ్గరికే వస్తున్నాం ఈరోజు. రమ్మని చెప్పేది ఇక మతాలని, మా ఈ యొక్క లేకపోతే ఇదేదో అని, ఇదేదో అని, ఇవన్నీ కాదు మార్గం. నేను దేవుడు మంచివాడు, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నిన్ను నువ్వు మంచివాడుగా చేసుకోమని చెప్తున్నా. అంటే ఇక్కడ ఏం చెప్పట్లేదు, స్వార్థ అంటే ఏదో కాదు. బైబిల్ ఏం బోధిస్తుందంటే నిన్ను నువ్వు మంచివాడిగా చేసుకో, అంతేకాని నువ్వు ఎవరితో ఏది చేయాల్సిన అవసరం లేదు. ఎలా చేసుకోవాలంటే చాలా మార్లు చెప్తున్నాను, మళ్ళీ ఈరోజు చెప్తున్నాను నేను ఒకటి. మంచివాడు అనేదానికి రుజువులు ఏం చేయాలంటే, మనకు గుర్తు దేవుడే మంచివాడు, ఇంకెవరు మంచివాడు కాదు. ఇప్పుడు మనం మంచి వాళ్ళం అంటానికి, మనం మంచి వాళ్ళమా మనం కూడా కాదంటానికి, మనము దేవునితో మన పోలిక చూసుకోవాలి. కొలమానం అంటారు కదా. ఇప్పుడు కేజీ రాయి ఉందనుకోండి, ఇటు పక్క కేజీలో ఎన్ని పెట్టాలి? ఆ రాయి తూగా తొరుగు పడితే అవి కేజీ అంటారు, అంతే కదా. దేవుడు మంచివాడు, మనము కూడా మంచివారిగా మారాలంటే దేవుడితో సమానంగా రావాలి. దేవుడితో సమానంగా ఎలా వస్తామంటే, మనలో వంకరలు ఉన్నాయి, మనలో ఇబ్బందులు ఉన్నాయి, మనలో పాపం ఉంది, మనలో సక్రమం లేదు. సక్రమైన ఒక లైన్ ఉంది. అప్పుడప్పుడు చాలా మంది అంటారు మంచి అన్నాడు ఏంటంటే, ఇప్పుడు చక్కగా ఒక గీత ఉంది, అది చక్కటి గీత. ఇప్పుడు వంకర గీతలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వంకర గీతగా అక్కడికి వచ్చేయమంటాం, ఇది కరెక్ట్ గా లేదు, కరెక్ట్ గా ఉన్నది ఈ గీత. అంటే చక్కటి గీత ఉంటే వంకర దానికి మనము చెప్పొచ్చు చక్కటిది కాదని. ఇప్పుడు ఉదాహరణకు వెలుగు ఉందనుకోండి, చీకటి గురించి చెప్తాం. చీకటి ఉందనుకోండి, వెలుగు అది, ఇది చీకటి. ఇప్పుడు చీకటిని ఎంత మనం పోల్చుకున్నా ఎలుగు కాదు. కానీ ఎలుగు కావాలంటే అది ఏం కావాలి? దాంట్లో వెలుతురు వెలగాలి. దీపం అంటే లైట్ వస్తేనే వెలుగు మారుతుంది. అలాగే మనుషుడు కూడా ఎప్పుడు మంచివాడు కాలేడు. మరి ఎప్పుడు అవుతాడంటే, యేసు ప్రభు మనసులోనికి వస్తేనే. మనసులోనికి ఊరు రావాలి, యేసు ప్రభు రావాలి. ఎలా రావాలంటే, యేసు ప్రభు మనసు హృదయములో
వచ్చి కూర్చున్నప్పుడు ఈ మనిషి యొక్క వెలుగుమయముగా మారిపోతాడు. అందుకని నువ్వు నన్ను సత్పురుషుడు అంటున్నావంటే నువ్వు కూడా నాలాగే మారిపోవాలన్నట్టు, దేవుళ్ళలాగా మారితే నువ్వు నిత్య జీవానికి వారసుడు అన్నట్టుగా ఇక్కడ ఏం చెప్తున్నాను చూడండి. అక్కడ చూసినప్పుడు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ఇతనికి ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రం బోధిస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా ధర్మశాస్త్రం ఉంది కానీ కొత్త నిబంధన రాలేదమ్మా. అంటే 27 పుస్తకాలు ఇంకా రాలేదు, పాత 39 పుస్తకాలే ఉన్నాయి. ఈ 39 పుస్తకాల్లో ఉన్నటువంటి ఈ క్రొత్త నిబంధన తెలియజేస్తున్నాడు. సారీ, ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని తెలియజేస్తున్నాడు. ఈ ధర్మశాస్త్రం ఏమని చెప్తున్నాడు అంటే అబద్ధం ఆడొద్దు, దొంగతనం చెయ్యొద్దు, వ్యభిచరించవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను గౌరవించము, ఇవన్నీ చేయవద్దు అనగానే ఇప్పుడు ఇతడు ఏమనుకుంటున్నాడంటే బాల్యం నుండే నేను ఇవన్నీ చేయుచున్నాను. బాగా గమనించి ఆలోచించండి, చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. మళ్ళీ ఒకసారి నేను చదువుతున్న నా మాట మీరు బాగా గమనించండి. నరహత్య చెయ్యవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలెప్పవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా, నీకు తెలియను కదా అంటే ఆజ్ఞలు చెప్తున్నాడు. ఇప్పుడు యవనస్తుడు ఏమంటున్నాడు? ఏమన్నాడు మనం చదవండి. అందుకు అతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటిని. ఎప్పటి నుంచి అంట? చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నాను. మరి ఇవన్నీ చేస్తే పరలోకానికి స్వర్గానికి పోతడా పోడా? ఇప్పుడు కావాలి, జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ చేస్తే అబద్ధం ఆడటం లేదు, దొంగలించటం లేదు, వ్యభిచరించటం లేదు, మోసాలు చేయటం లేదు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు, ఎదుటివాడిది ఏది కూడా అవసరం లేదు అనుకుంటున్నాడు. ఇవన్నీ చేస్తే స్వర్గానికి వెళతాడా వెళ్ళడా? ఆమేన్. వెళతాడా వెళ్ళడా? వెళతాడు. మరి ఇప్పుడు స్వర్గానికి వెళతాడు కదా, మళ్ళా వచ్చి ఎందుకు అడుగుతున్నాడు? నిత్య జీవానికి వారసుడు అవడానికి నేనేమి చేయాలని? ఇవన్నీ చేసినప్పుడు మళ్ళా వచ్చి అడగటానికి గల అర్హత అవసరం, అడగాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఒకరిని అడగవుగా, నీ దగ్గర లేకపోతే నువ్వు అడగాలి. అంటే ఇప్పుడు ఇతనికి ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నానన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుత కాలంలో భూమి మీద ఉన్నటువంటి మనుషులలో 198 మంది ఇలాగనే ఉన్నారు. నేను చాలా మంచివాడిని, నాలో ఏ తప్పు లేదు, నేను అసలు దొంగతనం చేయటం లేదు, నేను ఎవరిని మోసం చేయటం లేదు, నేను ఎవరిని దోచుకోవటం లేదు, నేను అబద్ధాలు ఆడటం లేదు, నేను వ్యభిచారం చేయటం లేదు, నాకంటే మంచోళ్ళు మీరు ఎవరున్నారు? ఇక్కడ సమాజంలో మనుషులు మాట్లాడే మాటలు ఇలాగనే ఉన్నాయి. ఎవరు ఏది మాట్లాడలేదు. ఇక్కడ ఒకటే అంటున్నాడు, ఎవరు తప్పుటోళ్ళు? అందరూ తప్పుటోళ్ళే. మరి నేను మంచోళ్ళనే కదా అర్థం. అందరూ తప్పుటోళ్ళే, అందరూ తప్పుటోళ్ళే అంటే మా కరెక్ట్ ఏం చెప్తున్నాడు? నేను మంచి అని చెప్పుకుంటున్నాడు. నేను మంచి అని చెప్పుకుంటున్నాడంటే వీళ్ళు ఏమి లేదని అర్థం, తప్పు లేదు. ఈరోజు చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోండి అయ్యా, మంచి మార్గంలోనికి రానంటే నాలో ఏ పాపం, నేనేం తప్పు చేస్తున్నాను? పొద్దున్న లేస్తున్నాను, కష్టపడుతున్నాను, సంపాదించుకుంటున్నాను, నా అన్నం నేను తింటున్నాను, నాకేం అవసరం ఒకతోటి అంటే ఇక్కడ మనుషులలోకి ఏమర్థమైపోయిందంటే నేను తప్పుటోని కాదు అనేది వాళ్ళకి గ్యారెంటీ వచ్చేసింది. నేను ఎవరిని మోసం చేయట్లేదు, నేను ఎవరిని అన్యాయం చేయట్లేదు, కష్టపడి సంపాదించుకొని తింటున్నాను, నాకేం పని దేవుడితో. ఇప్పుడు ఈరోజు మనం కూడా ఏమంటామంటే, ఇందాక మీకు చెప్పాను చూడండి, చాలాసార్లు మీకు ఇందాక ఒక అర్థం కొట్ట ఒక విషయం చెప్పా కదా. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఒక మనిషి చనిపోయే లోపు అతను చేసిన కొన్ని పనులను బట్టి, మనం చూసిన వాటిని బట్టి చాలా మంచోడయ్యా, సర్టిఫికేట్ ఇచ్చేస్తా మంచోడని, ఎవరిని ఏమనలేదయ్యా, పల్లెత్తి మాత ఒక్కని కూడా అనలేదు, చాలా మంచివాడు, నువ్వే సర్టిఫికేట్ ఇస్తున్నావు. సర్టిఫికేట్ ఇచ్చిన నీవు అతడు పరలోకానికి పోతాడు అనుకోవాలి కదా. మరి ఎందుకు అనుకోవట్లేకపోతున్నా అంటే ఎందుకు చెప్తున్నానంటే మనము ఎదుటి వాళ్ళని చూసినప్పుడు మన కంటికి వాడు ఎలా కనపడుతున్నాడు? మంచివాడే, మంచోడే, అవునా కాదా? పచ్చగా మెరలకు లోకమంతా ఎట్లా కనపడుద్ది? అంతే.
నాలో తప్పు లేదు కనుక నేనేమనుకుంటున్నానంటే వాళ్ళలో కూడా తప్పు లేదు అనుకుంటున్నాను. కానీ మన మంచివాడని ఎవరనాలి? ఆమేన్. ఎవరనాలి? దేవుడు అనాలి. ఎందుకనాలి? దేవుడితో మనం సరితూగాలి. ఎవరితో సరిచూపాలి? దేవుడితో సరిచూడాలి. మనం ఏ కాడికి పక్కనోడితో సరి చూసుకుంటాం. వాడు ఏ కాడికి 49 తప్పులు చేశాడు, నేను 30 కదా, నేను 7 కంటే బెటరే. అర్థమవుతుందా? వాడు పొద్దుగూకులు తాగుతాడు, నేను తాగట్లేదు కాబట్టి నేను వాడికంటే బెటరే. వాడు వ్యభిచారాలు చేస్తున్నాడు, నేను చేయట్లేదు కాబట్టి నేను వాడికంటే బెటరే. వాడు దొంగతనాలు చేస్తున్నాడు, నేను చేయట్లేదు కాబట్టి నేను వాడికంటే బెటరే. ఏ కాడికి పక్కనోడి కంటే బెటర్ అనుకుంటున్నాం, కానీ దేవుడితో నేను సమానంగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఉన్నారా? దేవుడితో నేను సమానంగా ఉన్నాను, నేను దేవుడు అంతటి వాడిని అయిపోయాను, ఇక నాకు ఏ ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ గాడికి పక్కనోడితో చూసుకొని మనం కరెక్ట్ అనుకుంటున్నాం. అంతే కదమ్మా? పక్కన వాడితో చూసుకొని నేను కరెక్ట్ అనుకుంటున్నాను. ఒకడికి 2 కాళ్ళు లేవు, ఒకడికి 1 కాళ్ళు లేదనుకో, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, నేను వాడికంటే బెటర్ కదా. అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా ఉండటానికి ఎవరితో సరిపోల్చుకోవాలన్నా ఎవరు కరెక్ట్ లేరు భూమి మీద. అర్థమైందక్క? ఎవరు కరెక్ట్ లేదు. ఒకవేళ మనం చూద్దాము ఎవరైనా ఉన్నారనుకుంటే, ఎవరితో పోల్చుకున్నా ఒకడేమో 2 చేసుకుని ఉంటాడు, ఒకడేమో 4 చేసుకుని ఉంటాడు, ఒకడేమో 500 మంది అంటారు, ఒకడేమో 1000 మంది అంటాడు, ఒకడేమో తాగుతుంటాడు, ఒకడేమో ఇది అంటాడు, ఒకడేమో అది అంటాడు. వాళ్ళకంటే మేము కరెక్టే కదా. నువ్వు కరెక్ట్ అనుకోవాల్సింది తప్పు చేసిన వాడిని చూసి కాదు. అయ్యా తప్పు చేసిన వాడిని చూసి కాదంటే ఇది ఎందుకు కాదు? అందరు ఇలాంటి వాళ్ళే కదా. అందుకని నేనేమంటున్నారు తెలుసా? అందరు ఇలాగనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు యవనస్తుడు చెప్పిన మాట కూడా అతనికి బాగానే ఉంది. ఏమన్నాడు? బాల్యం నుండి నేను ఇవన్నీ చేస్తూనే ఉన్నాను. చేసినప్పుడు నీకెందుకు డౌట్? చేసినప్పుడు నీకు డౌట్ ఉండొచ్చమ్మా. మరి డౌట్ ఉందంటే అర్థమైంది. ఈడు ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటున్నాడు. ఇక్కడ కూర్చుని మనం ఉన్న ఒక 50 మంది, 100 మంది, 10 మంది, 20 మంది, 50 కొంతమంది ఉన్నారు అనుకోండి, లేకపోతే 10 లక్షల మంది కూర్చున్నారు అనుకోండి. ఈ 10 లక్షల మంది పక్కన వాళ్ళనే పోల్చుకుంటుంటారు. అది మనం చేసే తప్పు. భూమి మీద మనుషులు చేసే తప్పు ఏంటంటే పక్కనోడితోనే పోల్చుకుంటుంటాడు. ఎలా పోల్చుకుంటారంటే, ఇప్పుడు ఏముందనుకోండి, ఈ సహోదరి అనుకోండి, ఆ పొద్దుగూకులు 1.5 టీవీ చూస్తుంది, నా ఇంట్లో టీవీ లేదు కదా, నేను మంచిదాన్ని అనుకుంటుంది. ఇది పోలిక. ఏముంది అనుకోండి, పొద్దుగూకులు ఆ పనికి కూడా పోదు, నేను పనికి పోయి వచ్చి మళ్ళీ ఇంట్లో భర్త పోని పెడుతున్నాను, నేను ఆమెకంటే బెటర్ కదా అనుకుంటాను. అంటే పోలిక ఎలా చూస్తున్నారంటే కనపడే మనుషులతోనే పోల్చుకుంటున్నారు. కాబట్టి మనం మంచివాళ్ళమే. కానీ దేవుడితో పోల్చుకుందాం. దేవుడితో పోల్చుకోవాలంటే దేవుడి మంచితనం మనకు తెలియాలి. ముందు దేవుడు ఎంత మంచోడు తెలియాలి. దేవుడు ఎంత మంచోడు తెలియాలంటే ఇప్పుడు మన ఊహలకు అందనటువంటి దేవుడు మన ఊహల్లోనికి వచ్చేసాడు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే దేవుడికి పేర్లు పెట్టి రేంజ్కి ఎగుతారు. దేవుడికి ఏం పెడుతున్నా? పేర్లు పెడుతున్నా. ఏమని పేర్లు పెడుతున్నాం? ఏం పేర్లు పెడుతున్నాం చెప్పండి? ఏం పేర్లు పెడుతున్నాం? దేవుడికే పేర్లు పెడుతున్నాం. నేను చెప్పేది ఇక్కడ బైబిల్ గ్రంథం గురించి. దేవుడికి పేరు పెడుతున్నాం. ఆయన భార్యే ఆయన మీద అలిగిపోయింది, నేను మీ ఇంట్లో అలిగిపోతే ఏమవుతుంది? ఇప్పుడు తప్పు కాదంటే తప్పు ఎందుకు అవుతుంది అంటే నువ్వు ఊహించే ఊహ అలా ఉంది. కానీ నువ్వు ఊహించాల్సిన ఊహ ఎలాగా తెలుసా? దేవుడు ఎంత గొప్పోడో ఊహించాలి. అంటే మనిషి దేవుడు మనిషి దృష్టికి అందల, వీళ్ళ దృష్టికి అందిందంతా కొద్దిగే. ఇది కలుసుకుంటే కుదరదు, తలుసుకోవాల్సిన. అందుకన్నాడు సత్పురుషుడు దేవుడు ఒక్కడే కదా, దేవుడు ఒక్కడే కదా. అంటే దేవుడు ఊహలోకి వెళ్ళిపోవాలి. దేవుడు ఊహలోకి వెళ్ళాలంటే ముందు దేవుడి గురించి తెలుసుకోవాలిగా. దేవుడి గురించి ఏం తెలుసు? దేవుడి గురించి ఏం తెలుసు? దేవుడి గురించి ఎవరికి తెలియదు, నాకు తెలియదు, నీకు తెలియదు, ఎవరికి తెలియదు. తెలుసుకున్న తర్వాత అర్థమవుతుంది నేను పాపిని అని. తెలుసుకున్న తర్వాత అర్థమవుతుంది పాపిని అని. దొంగతనం చేసావు కదరా, ఇది తప్పురంటే తప్పు ఎందుకు అవుద్ది? చిన్న పిల్లోని తెలియక చేశాను అంటున్నావు. పెద్దోడు చేసినాడంటే ఆకలి అవుతుంది కాబట్టి అవసరానికి చేశానన్నా. మరి ఏం మాట్లాడాలి ఇప్పుడు? తప్పని ఎలా అనాలమ్మా? ఆకలి అవుతుంది, ఎవరు పోబెట్టలేదు, అందుకనే వాళ్ళ ఇంట్లో దోచుకొని నేను తిన్నానన్నావు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? అవసరం వచ్చినప్పుడు నీ ఊహ బట్టి, నువ్వు ఊహించుకున్న ఊహలను బట్టి అవసరం వచ్చినప్పుడు దేవుడు కూడా దొంగతనం చేశాడని ఊహించుకుంటున్నావు. అంటే దేవుడు దొంగతనం చేస్తాడా?
అంటే నీ ఊహలో దేవుడు ఎలా ఉన్నాడు, నీకు నచ్చినట్టుగా మార్చేసుకున్నావు. అందుకే దేవుడి గొప్పతనం తెలియక మనుషులు దేవుడిని మామూలుగా చూడటం వల్ల మనుషులు మారలేకపోతున్నారు ఈరోజు. బాగా అర్థం చేసుకోవాలి. మనిషి మారాలంటే దేవుడి గొప్పతనం మనిషికి తెలియాలి, దేవుడి ఉన్నత స్థితి మనసుకు తెలియాలి, దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క దైవత్వం మనిషికి తెలియాలి. ఎప్పుడైతే దేవునిలో ఉన్న దైవత్వం మనిషికి తెలుస్తుందో అప్పుడు నేను ఎంత తక్కువ అప్పుడు అర్థమవుతుంది. కానీ దేవుని యొక్క దైవత్వం మనిషినికి అర్థం కాక మనిషిని యొక్క తత్వమే మనిషి అర్థం చేసుకునే రేంజ్కి దిగజారిపోయాడు. దేవుడికి అవసరం అవుతుంది, సమస్తము ఆయనదే, ఆయనకేం అవసరం. క్రైస్తవులు కూడా ఈ మధ్య కాలంలో చాలా ఘోరాతి ఘోరంగా తయారైపోయారు. ఏంటంటే దేవుడికి అవసరం కాబట్టి, దేవుడికి ఏం అవసరము, నువ్వు దేవుడికి ఏమి చేయాల్సిన పనిలా. నువ్వు 10 భాగం ఇచ్చినా, 100 ఇచ్చినా, 1000 ఇచ్చినా, నీకున్నటువంటి ఆస్తి ఇచ్చినా, పంటలు ఇచ్చినా, నీ కుమారుని ఇచ్చినా ఆయనకేం అవసరంలా. ఆయనకు సమస్తం ఉంది. నీవే దేవుడి పని చేయాలని దేవుడు నిర్మించుకున్నారు కదా, నీ తృప్తే కానీ ఆయనకేది అవసరం లేదు. ఆయన సమస్తమును ఉన్నవాడు, ఆయనకేం తక్కువ. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అందుకేమంటున్నారు దావీదు మాట్లాడుతుంటారు, అయ్యా ఇదంతయు నీదే, నీ దానిలోది నేను నీకే ఇచ్చంత గొప్ప ఉన్నా. ఇదంతయు నీదే. ఎవరిది? భూమి ఎవరిది? ఆకాశం ఎవరిది? లోకంలో ఉన్నటువంటి పంచభూతాలు ఎవరివి? దేవునివే. ఇదంతయు నీదే, నీది మరలా నేను నీకు ఇచ్చేదేమి. బాగా అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సత్పురుషుడు అని మాట్లాడినప్పుడు సత్పురుషుడు ఎలా ఉంటాడు ఇది తెలియాలి. సత్పురుషుడు అంటే ఏమనుకుంటున్నామంటే మన రేంజ్లో ఆలోచిస్తున్నాము. మన రేంజ్ ఎంత, మన లెవెల్ ఎంత. నేను ఎంత ఎత్తున్నాను, నేనేమనుకుంటున్నాను, మా ఊళ్ళో అందరు నాకంటే పొట్టోళ్ళు ఉంటే నేనే హైట్ అనుకున్నాను. పక్కా పోతే నాకంటే హైటోడు ఉంటాడు. అర్థమైందా? ఈడ కొద్దిగా గొప్ప మందు దాక్కుండా, పాపం చేయకుండా, దొంగతనం చేయకుండా, ఏం చేయకుండా ఉంటే నేనే కరెక్ట్, నా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడేవాళ్ళే, నేనే బెటర్ అనుకుంటున్నాను. కానీ పక్క తెలుసానికి పోతే ఇంకొక నీకంటే బెటర్ అయినాడు అంటాడు, వాడి పక్క పోతే వాడికంటే బెటర్ అయినాడు అంటాడు. అంటే ఒక్కడిని మించి ఒకడు మంచితనంలో బెటర్ అయినాడు అన్నాడు, కానీ దేవుడిని మించి ఎవరు లేరు. అందుకని మనుషుడు గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడో మనిషికి అర్థం కావాలి. ఈరోజు మనుషుడు ఎంత గొప్పవాడో కదా అర్థం కావాల్సింది. మనుషుడు గొప్పవాడని అర్థమైంది కాబట్టి అప్పుడప్పుడు ఏమనుకుంటామంటే అవసరమైనప్పుడు దేవుడు కూడా దొంగతనం చేశాడని మాట్లాడే లోకం ఇది. అవసరమైనప్పుడు దేవుడు దొంగతనం, అసలు దేవుడే ఆజ్ఞలు పెట్టి, దేవుడే కండిషన్లు పెట్టి ఆయనే వద్దంటాడు తప్పిపోతడం. అందుకని మనుషులకు అర్థం కాలేదు కనుక, దేవుడే మనుషుకు అర్థం కాలేదు కనుక మనిషి దేవుడిలాగా మారటం మర్చిపోయాడు. దేవుణ్ణే మనుషుల్లాగా మార్చేసే రోజుకి వచ్చేసారు. అందుకే సత్పురుషుడు అని అంటున్నారు, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలంటే ఈ ఆజ్ఞలని చెబితే చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, నిత్య జీవానికి వెళ్ళిపోతావుగా. వెళ్ళిపోతారా లేదా? వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనుషులమైన మనము దేవుడు అంటే తెలియాలి మనిషికి. మొదట ఒక దేవుని గురించి పూర్తి వివరణ నీకు తెలియాలి, దేవుని యొక్క ఉన్నత స్థానం నీకు తెలియాలి, దేవునిలో ఎంత గొప్పతనం ఉందో నీకు తెలియాలి, దేవుడు ఎంత మంచివాడో నీకు తెలియాలి, మనం ఎంత మంచోళ్ళమో నీకు తెలియాలి. నేను ఎంత మంచోడిని, దేవుడు ఎంత మంచోడు, నాలో ఉన్నటువంటి పాపము దేవుడు తీసేయటానికి సమర్థుడేనా అని ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు మనకు అర్థమైపోతుంది. కానీ ఇక్కడ అదే జరుగుతుంది చూడండి. ఎప్పుడైతే ఈ క్యాన్సర్ వ్యక్తి కలిగినటువంటి స్త్రీని ఈ వివాహం చేసుకున్నాడు, ఈ క్యాన్సర్ వ్యక్తి మీద ప్రేమ పెరిగిపోయి ఆమె చచ్చిపోతుందని కూడా మర్చిపోయాడని చెప్పే కదా. మనుషులమైన మనం కూడా మనకున్నటువంటి పద్ధతులను చూసి మనమే మంచోళ్ళం అనుకుంటున్నాం. ఇప్పుడు మనమే మంచోళ్ళం కదా. అప్పుడప్పుడు చూడండి, చాలాసార్లు మనం చాలా మంది ఏమంటారు తెలుసా, ఎవరు మంచోళ్ళు లేదా, నేనే కొద్ది గొప్ప మంచోని ఊర్లో అంటుంటారు. అంటే మిగతా వాళ్ళు మంచోళ్ళు కాదా? కాదా? అవునా? ఏం చెప్తాం మరి? వాడి దగ్గర పోయి అడిగితే అబ్బా నేనన్నా కాకన్నా కాకన్నా భూవేస్తకన్నా వాళ్ళు అసలు ఒక్కళ్ళ కూడా లేరయ్యాడు పెట్టేవాళ్ళు. మరి ఎవరు చెడ్డోళ్ళు అన్నాడు ఇప్పుడు? అందుకని మనిషిని ఏం చెప్తున్నాడంటే ఇక్కడ దేవునితో కొలమానం కొలుచుకోవాలి, దేవునితో కొలత కొలవాలి. దేవునిలో నీతి ఎంత, మనిషిలో నీతి ఎంత. ఇప్పుడు అర్థమవుతాడు దేవుడు మనిషికి.
ఇప్పుడు అర్థమవుతుంది. కానీ మనుషుడు దేవుడిని అంత లోపల చూడాల, అంత లోపల చూడట్లా. అంత లోపల చూసింటే ఎప్పుడో బాగుపడేవాడు మనిషి. అంత లోపల చూడకుండా ఈడి స్టేజ్ లోని ఇటు చూస్తున్నాడు. ఇప్పుడు ఈ పట్టపరిచినంత వరకు ఎంతవరకు ఇది మీకు తెలిసినంత వరకు కొంతవరకు ఉంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు, ఈ పట్టపరిచినంత వరకే మిగతాది ఏమీ లేదు అనుకుంటున్నారు. మిగతాది ఎందుకు లేదు? పట్ట తెసిన తర్వాత అటు వల్ల భూమి ఉంది, ఇటు వల్ల నేల ఉంది, ఇటు వల్ల నేల ఉంది, చుట్టుపక్కల నేల ఉంది. నువ్వు పరిస్థితి దేంట్లో ఇది కరెక్ట్ అనుకుంటే ఇంకా మీకు అర్థం కావాలి చెప్పాలంటే పెద్దలు అంటుందా, బావిలో కప్పంట అదే లోకం అనుకూడదంట, ఏది కాదంట. బయటకు వస్తే తెలిసేదానికి. లోకంలో బతుకుతున్న మనుషులు ఒకసారి తన ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలి. నువ్వు ఉన్నటువంటి స్థితిలో నుంచి బయటికి రావాలి. నువ్వు నమ్ముతున్న పద్ధతుల నుంచి బయటికి రావాలి. వద్దే నీతి ఎంతదో, నిజాయితీ ఎంతో, మంచి ఎంతో, దేవుడు ఎంత వాడో అప్పుడు అర్థమవుద్ది. నువ్వు పట్టుకున్నదే కరెక్ట్ అంటే అడుగు కుదురుద్ది. ఆలోచించాలి. బావిలో కప్పేమనుకుంటుందంటే ప్రపంచాన్ని గెలిచాను అనుకుంటది. దానికి ఏం తెలుసు? ప్రపంచంలో బావి అంత చిన్నదే, దాంట్లో ఉన్నది అది చిన్నది. అది చూసి ఏమంటుందంటే నేను బావినే ఇదే అని, నాకు ఏదైనా ఓకే అన్నాడు. బయటకు వస్తే ఏదో సముద్రాలు కనపడే, బయటకు వస్తే సముద్రాలు ఉండేది. మనిషి కూడా ఏమనుకుంటున్నాడంటే ఈడి స్టేజ్ అంటే నా యొక్క మైండ్ మెచ్యూరిటీని బట్టి నా వరకు నేను ఊహించుకుంటున్నాను అంతే. ఇది దేవుడు, ఈ పద్ధతులు ఉన్నాయి. ఆయనలో కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. అప్పుడప్పుడు అవసరానికి దేవుడు కూడా అబద్ధం ఆడాడు, అప్పుడప్పుడు అవసరానికి కూడా దేవుడు మాట్లాడాడు, అప్పుడప్పుడు అవసరానికి కూడా దేవుడు దొంగతనాలు చేశాడు, అప్పుడప్పుడు అవసరానికి కూడా దేవుడు అడిగింది దేవుడు ఆయన ఖచ్చితంగా వసూలు చేసుకుంటాడు. ఇలా మనం అనుకొని మనుషుల లెక్కలోకి దేవుడిని ఊహించుకోవటం వల్ల దేవుడి గొప్పతనం మనుషులకు అర్థం కాలేదు. దేవుడి గొప్పతనం ఈరోజు ఎవరికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే దేవుని యొక్క ఉన్నత స్థితి ఎంత గొప్పది, ఆయన స్థితి ఎంతది, ఆయన పరిస్థితి ఎంతది. విశ్వ అంచుల్లోకి వెళ్ళి చూసినా కూడా దేవుడి ఉన్నత స్థితి మనకు తెలియదు. అంత గొప్పది దేవుడి స్థితి. అందుకని ఆయన గురించి తెలుసుకొని అప్పుడు నువ్వు బయటకు వస్తే అప్పుడు అర్థమవుతుంది దేవుడి అర్థం. ఈరోజు లోకానికి ఏమనుకుంటున్నట్టే ఈ 4 రోజుల జీవితమే శాశ్వతం అనుకొని ఈ 4 రోజుల కోసమే బతికేస్తూ ఏదేదో చేయాలనుకుంటాడు. ఏది చేయడు. చివరికి వాడు 25, 55, 75, 85 వచ్చిన తర్వాత ఆ మంచాన్ని ఒక మూలన పడుకొని ఉంటాడు. ఆడ కూర్చున్న మన దగ్గరికి వెళ్ళి నువ్వేమి సాధించావయ్య అని అడిగితే ఏముందిరా ఏమీ లేదంటాడు. మనం కూడా రేపు ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఒక మూలన పడిపోతాం. ఏమి ఎట్నేమంటే మెలకాలి మామ, మనము ఒక మూలన పడిపోతాం. మన కళ్ళకై కనపడాలి. రేపు నాకు ఆ పొజిషన్ వస్తుందని గుర్తించినోడు గొప్పోడు. నేను ఇలానే ఉంటాను, నా బలం ఉంటుంది, నా ఆయుష్ ఉంటుంది, నాకు లెక్కలేం కనపడుతుంది, నేనేం కాబట్టి నాకేమి తక్కువ అనుకున్నాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు కింద పడిపోతాం. ఇక్కడ అది చెప్తున్నాడు. ఇవన్నీ నువ్వు బాల్యం నుండే చేస్తున్నాను అన్నావు కదా, మరి చేస్తే దేవుడి దగ్గరికి వచ్చి అడగాల్సిన అవసరం ఏముంది? యేసు ప్రభు దగ్గరకు వచ్చి. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ ఆయన చెప్తున్నాడు చూడండి, అందుకు అతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించనే ఉంటినని చెప్పెను. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి ఏం చేశాడమ్మా? అతన్ని ప్రేమించాడు. అంటే ఎందుకు ఇక్కడ మనకు మాట్లాడాల్సిన ఆలోచన ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే యేసు ఇతన్ని ఎందుకు ప్రేమించాడంటే, ఇప్పుడు ఉదాహరణకు చిన్నపిల్లలు ఉన్నారు కదమ్మా, మీకు మీరు చిన్నపిల్లలు అంటారు కదా. నాకు ఇక్కడ ఒక అమ్మాయి కూడా కూర్చుందమ్మా. ఈ అమ్మాయి కూర్చొని ఏమంటుందంటే ఆ అమ్మాయి ఇంత బరువు ఎత్తుద్ది, ఇంత చీపిరి కట్ట లేకపోతే ఎత్తి నేను చూడు ఎంత బరువు ఎత్తాను, ఎవరి ఎత్తలేదు ఎంత బరువు అనుకుంటుంది. అప్పుడు మనమేమనుకుంటాం ఎందుకని చెప్పండి. ఆ అమ్మాయి ఏమనకూడదంటే నా ఎంత బరువు ఇక్కడ ఊరి ఎత్తలేరు అనకూడదు ఆ అమ్మాయి స్థితి. ఇప్పుడు మన దృష్టితో ఆ అమ్మాయి చూసినప్పుడు చిన్న అమ్మాయి కదా, ఏంది చిన్న గడిపి పరకెత్తి నేను ఎంత చెప్పుకుంటుంది అనుకుంటా. దేవుడు మనం చూసినప్పుడు మనం కూడా అంతే. దేవుడు ఉన్నత స్థానంలో మనం చూసినప్పుడు మనం ఏమనుకుంటాం, ఇవన్నీ నేను చేస్తున్నాను అనుకున్నాడు పాప పిచ్చోడు. వాడికి ఏం తెలుసు చెయ్యాల్సింది ఇంకా చాలా ఉందని, ఇంకా చాలా ఉంది. దేవుడితో సమరూపానికి రావాలంటే అంతే వద్దా? దేవుడితో సమరూపం రావాలంటే వద్దా?
అంత కాదు, ఏమవుతుంది, ఇంకా చాలా ఉంది. అంత అంత స్టేజ్లోనికి మనం ఎగరాలి, అంత స్టేజ్లోనికి మనం ఎదగాలి, అంత స్థితిలోనికి మనం రావాలి. అంత స్థితిలోనికి, ఆ స్టేజ్లోనికి మనం ఎదగాలంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, యేసు అతన్ని ప్రేమించి అతనికి తెలియచేస్తున్నాడు. ఏమి తెలియచేస్తున్నాడంటే, నీకు ఒకటి కొదువా. ఏమి కొదువా? ఒకటి కొదువా. ఎందుకంటే నీవు ఇతరులను ప్రేమించే స్వభావం నీలో లేదు అని చెప్పారు అక్కడ. ఏమి లేదంట? ఇతరులను ప్రేమించే స్వభావం లేదు. ఇక్కడ నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీవు దేవుణ్ణి ప్రేమించాలి అని ఒక ఆజ్ఞ ఉంది, తెలుసా? ఈ ఆజ్ఞతను పరిచిపోయాడు. అదే కొత్త నిబంధనలో ఉంది కదండి, పాత నిబంధనలో కూడా ఉంది. ద్వితీయోపదేశకాండం తర్వాత వెళ్ళి చూసుకోండి. పూర్ణం అంటే మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ఇది మర్చిపోయారు మనుషులు. అన్ని మంచి అనుకుంటున్నాం కదా. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? పుట్టించినోడికి ఇవ్వాలి. దేవుడు ఏం గొప్ప ఆయనకి ఇవ్వాలంటే, కాదండి నేను అసలు స్వార్థం చెప్పట్లేదు, ఇక్కడ ఇవ్వకూడదు. కానీ ఎందుకు ఇవ్వాలంటే జన్మనిచ్చాడు కాబట్టి ఆయనకి ఇవ్వాలి. అప్పుడప్పుడు చేతులు రిమోట్ ఉంటుంది మన చేతులలో. పిల్లలు కింద కూర్చొని అది కావాలి ఇది కావాలంటారు. వాళ్ళు అది ఆడుతుంటే నువ్వేమనుకుంటావు? రిమోట్ ఎవరి చేతులు ఉంది? నీకు ఇష్టం వచ్చింది పెడుతుంటా. వాడి కింద ఉండి ఇది కాదు ఇంకోటి అంటుంటే నీకు నచ్చితే పెడతా, లేకపోతే లేదు. అప్పుడు ఏమనాలి? వాడు నీ మాట వింటే నువ్వు వాడికి నచ్చింది పెడతా. అలాగే మనము దేవుని మాట వినాలి. ఎందుకు వినాలంటే మన రిమోట్ దేవుని చేతులు. మన రిమోట్ దేవుడి చేతులు ఉంది. ఆయన చెప్పింది మనం చేస్తే మనకు నచ్చింది ఆయన ఇచ్చేస్తాం. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, 4 రోజులు మంచి ఆరోగ్యం ఉందనుకో, ఒకటే అంటాం, నేను ఏం తప్పు చేయలేదు కాబట్టి నాకు ఏ రోగం రాలేదు, వీళ్ళందరూ తప్పులు కాబట్టి అందరికీ రోగాలు వచ్చాయంట. ఇప్పుడు ఏం చేయాలి? ఇది కరెక్టా లేకపోతే కరెక్ట్ కాదా? మరి కరెక్ట్ కాకపోతే కరెక్ట్ ఏంటంటూ ఆలోచించడం. చాలా మందికి వస్తుంటాయి రోగం అన్న కారణం, జ్వరాలు, జబ్బులు, ఏదో జబ్బులు వస్తుంటాయి. కొంతమందికి రావు. అంటే రావంటే ఎందుకంటే రావంటే నేను చెప్తాను. ఎందుకు రావు అంత దేవుడు తెలుసు మనకి. చాలా రోజులు 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటారు జ్వరం, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటారు. ఇప్పుడు ఈ మనిషి ఏమనుకుంటారంటే, వాళ్ళందరూ పడిపోవడం చూసి, మీరందరూ చిన్న చిన్న పొరపాట్లు చేసారు కాబట్టి మీకు వచ్చాయి, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నాకు రాలేదు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఆలోచించవలసింది ఏంటంటే, రాలేదని ఎర్రబీగుతున్నాము కనుక మనం కూడా తప్పుకోవడమే. ఇక్కడ మనుషులకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు స్థానంలోనికి రావాలి. దేవుడు గొప్పవాడే. ఈ 4 మంచి పనులు చేశాడు పాపం. అబద్ధం ఆడలేదు, దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, మోసాలు చేయలేదు, తల్లిదండ్రులను గౌరవిస్తున్నాడు. ఈ 4 మంచి పనులు చేశాడు. ఇప్పుడు దేవుడు ఎన్ని మంచి పనులు చేసి ఉంటాడు? దేవుడికి మంచి ఏముంది? ఆయన సమస్తమే చేసినాడు. ఇప్పుడు దేవుడు ఈయన్ని ప్రేమించాలా లేకపోతే ద్వేషించాలా? మన రూపంతో చెప్పుకుంటే, ఇప్పుడు మన పోలకు చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడికి మత్తు పదార్థాలు తీసుకుని అలవాట్లేదు కదా, మద్యపానం తాగే అలవాటు లేని వాళ్ళు ఉన్నాం కదా అందరం. మద్యపానం తాగ ఇప్పుడు మద్యపానం తాగే వాళ్ళని చూస్తే మనకి అసహ్యం వేస్తుందా, ప్రేమ వేస్తుందా? ఎందుకని? కరెక్ట్ కదా. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారి పోలిక, ఈ యవనస్తుడి పోలిక చూసుకుంటే వీళ్ళిద్దరిలో ఎవరు మంచోడు? యేసు ప్రభు మంచోడా, యవనస్తుడు మంచోడా? ఇప్పుడు మన ప్రకారం చూసుకుంటే, నీకైతే తాగుడు అలవాట్లేదు, నాకు తాగుడు అలవాటుంది. ఇప్పుడు నువ్వు నన్ను అసహించుకుంటున్నా, బాగా చెప్తాను, అసహించుకుంటున్నా. నన్ను ప్రేమించవు కదా, అయ్యో పాపం అని ప్రేమించవు కదా, కానీ నన్ను అసహించుకున్నావు. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఆ యవనస్తుడు యేసు ప్రభు కంటే తక్కువేగా. ఇప్పుడు యేసు ప్రభు కూడా నన్ను అసహించుకోవాలా, ప్రేమించాలా? అసహించుకోవాలి. మన పోలిక ప్రకారం చూడాలంటే, మన రూల్ ప్రకారం చూడాలంటే అసహించుకోవాలి. కానీ దేవుడి రూల్ ప్రకారం చూస్తే అసహించుకోకూడదు. ఆయన వాడిని ప్రేమించాడు కనుక మనము కూడా వాళ్ళని ప్రేమించాలంట మా బైబిల్ ప్రకారం. కష్టం కదా, నిజంగా చెప్పాలంటే కష్టమో కాదా? కష్టం. అందుకన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడంట? ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి దేవుడు లాగా నువ్వు మారితే, నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే అందరినీ ప్రేమించాలంట. ఇప్పుడు ఎవరి వల్ల నవ్వుద్దా? తేడా దొరికిపోయాడు మనవాడు పాపం.
దొంగతనం చేయలేదయ్యా, అబద్ధాలు ఆడలేదయ్యా, మోసాలు చేయలేదయ్యా, తల్లిదండ్రులు గౌరవిస్తున్నానయ్యా, వ్యభిచారం చేయలేదయ్యా అంటే అందరినీ ప్రేమిస్తున్నామంటే ఏడ ప్రేమించాను? నారేం చేయండి, వారేం చేయండి. నా నోటి నుంచి ఎప్పుడన్నా అబద్ధం రాదు. వాడు ఎప్పుడు అబద్ధాలు వాడే. అట్టట నేను ఎందుకు ప్రేమించాను? మరి నేను ప్రేమించానుగా. ఎవరు? యేసుప్రభు. నేను ప్రేమించానుగా. వ్యభిచారంతో పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఆమెను ద్వేషించాడా, ప్రేమించాడా? ఆమెనేమన్నాడు? అమ్మ. మనం ఎప్పుడైనా పిలుపుతామా? వాడికి పేర్లు పెట్టేస్తా. ఏం పెడతాం బాబు? ఏమని పేర్లు పెడతాం? ఏమని పేర్లు పెడతారమ్మా? వాడికి పేర్లు పెడతాం. 90 గాడని, శేషగాడని, జోతుగాడని, తినేవాడని, తాగుబోతాడని పేర్లు పెడతాం. మరి వాడి పేర్లు పెట్టినప్పుడు దేవుడు మనకేం పేరు పెట్టాలి? దేవుడు మనల్ని ప్రేమించాడు. నువ్వు ఎదుటి వ్యక్తిని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఈరోజు సమాజంలో దేవుడిని అంత గొప్ప స్థితిలో మనుషులు రాకపోవడానికి కారణం ఏంటంటే ఎదుటి వాళ్ళని ప్రేమించే గుణాలు మనుషుల దగ్గర లేవు. ఫ్రాంక్ చెప్తున్నాను, ఎదుటి మనిషిని ప్రేమించే గుణాలు లేవు. ఇది తక్కువైంది. యవనస్తులు అబద్ధం ఆడట్లేదు, దొంగతనాలు చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, మోసాలు చేయట్లేదు, తల్లిదండ్రులు సన్మానం అన్నీ ఉన్నాయి. ఏ తప్పు లేదు. కానీ పక్కనని పరుచుకోవట్లే. మరి ఇది కూడా పెద్ద తప్పే. మామూలుగా అయితే సహజంగా అయితే ఇక్కడ ప్రార్థన ఏర్పాటు చేయాలి, ఊర్లలో ప్రార్థన చేయాలి ఆలోచన మాకు లేనే లేదు. మాకేం పని? కానీ ఒకటే ఆలోచన, దేవుడి మనసుది, మా మనసు కాదు. దేవుడు ఏమన్నాడు? ఏ ఒక్కడు. ఇది ప్రేమ. ఖర్చు ఎంత అవుతుంది ఒకళ్ళు పెట్టాలంటే? ఎన్ని సిస్టమ్ కానీ ఎన్ని రెడీ చేసుకొని పోయి ఒక ఊరికి పోవాలంటే కనీసం 300 పెట్రోల్ అవుతుంది. వేరే ఊరు పోవాలంటే రావడానికి డీజిల్ ఖర్చు అవుతుంది. అక్కడ పోయి అక్కడ సిస్టమ్ పెట్టేసి ప్రార్థన ఏర్పాటు చేసి మొత్తం చేసి మళ్ళీ అక్కడ మంచినీళ్ళు కూడా తాగకుండా ఇంటికి వచ్చి తాగాలి. ఈ ఖర్చు ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళు మా ఆత్మీయులు. వాళ్ళు తాగుబోతులయ్యా, నువ్వు జీవితే మారుతరా అంటే ప్రేమించకుండా ఎంతకాలం చెప్పగలం? వాడు వ్యభిచారాలు చేసేవాళ్ళ, నువ్వు జీవితే మారుతరా? మనం ప్రేమిద్దాం. వ్యభిచారం చేయని, త్రాగుబోతుడు కానీ, తిరుగుబోతుడు కానీ, పనికిరానోడు కానీ, ఎలాంటి వాళ్ళు కానీ మనం ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే దేవుడిలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే మనుషులను ప్రేమిస్తాడు ఆయన. మన చేతికి అధికారం ఉంటే అన్నాడు చెప్పండి. అదే ఆ రిమోట్ మన చేతిలో ఉంటే అన్నాడు చెప్పండి, ఎలా ఉండదమ్మా? ఎరుకు భూమిని 90% ఖాళీ చేసేవాళ్ళం. ఖాళీ చేయడం అంటే కోపం వచ్చినప్పుడల్లా చంపేసాను మనిషి. కోపం వచ్చినప్పుడల్లా తాగి నువ్వు బతకడం ఇష్టం, చచ్చిపోంటాం. కానీ దేవుడు అలా నుండి ఎరికి ఎంతమంది చచ్చిపోవాల్సి వచ్చేది? దేవుడిని అంతటా మనం మారాలంటే అర్థం ఏంటంటే అందరినీ సహించాలి, అందరినీ ఓర్చుకోవాలి, అన్నిటినీ తాలుకోవాలి, ఏదైనా సహించాలి, ఓపికతో ఎదురు చూడాలి. ఇక్కడ యవనస్తులు అది కుదువైపోయిందమ్మా. నువ్వు ధనవంతుడివి, నీ దగ్గర సమృద్ధిగా ఉంది, కానీ ఎప్పుడైనా లేని వాడికి పెడుతున్నావంటే నేను కష్టపడ్డాను, సంపాదించుకున్నాను, మోసం చేయలేదు, దొంగతనాలు చేయలేదు, అబద్ధాలు ఆడకుండా ఏమి చేయకుండా సంపాదించుకున్నాను, నేనెందుకు వాళ్ళకు పెట్టాలి? ఇది దేవుని గుణమా, మనుషుడి గుణమా? వాడు కష్టపడి సంపాదించుకోవచ్చుగా. అదే కదా మనం అనే ఆలోచన. అవును, నేను పొద్దుగూకులు ఉదయం పోయి సాయంత్రం దాకా పని చేస్తే నాకు వచ్చింది. వాడు ఊరకనే కూర్చుండు, వాడికి ఎందుకు ఉపయోగపెట్టాలి నేను? ఇది మన గుణం. మరి దేవుడి గుణం ఏంది? వీళ్ళందరినీ ప్రేమించాలి. అది దేవుడి గుణం. ఆ గుణము మనుషుల్లోనికి రాలేదమ్మా. ఈ స్వభావం మనుషులోనికి రాలేదు. ఎందుకు రాలేదంటే మనుషులు ఏమైపోయారంట? స్వార్థ ప్రియులు. స్వార్థం ఉన్న ప్రతి వాడు మనిషే. వాళ్ళు ఎవరైనా కానీ స్వార్థం ఉన్న ప్రతి ఒక్కడు మనిషే. మీరు నేను ఒకవేళ మనం తెలిసి తెలియక దేవుళ్ళు దేవతలని మనం అనుకున్నా స్వార్థం ఉన్న ప్రతి వాడు మనిషే. దేవునికి స్వార్థం లేదు, నిస్వార్థమైన దేవుని ప్రేమ. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నేను ఉన్న ఈ పరలోకములకి అందరూ రావాలంటే ఆయన ఏమన్నాడంటే ఒకటే చెప్పాడు, ఇదిగో అందరిలో పాపం ఉంది, మరి ఎలా వస్తారు పరలోకానికి? పాపం ఉన్నాడు పరలోకానికి పోతాడా? అప్పుడు ఆయన ఏమన్నాడు? వీళ్ళందరి కొరకు నా ప్రాణం పెడతానన్నాడు. అది దేవుని స్వభావం. మంచివాడి కోసమా? కొంతమంది చచ్చిపోవడానికి ఇష్టపడం, మిగతా వాళ్ళ కోసం ప్రాణం కూడా పెడతారా?
ఒక మనిషి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కేవలం మన ఇంట్లో ఉన్న మన భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ తప్పు చేసి ఇంట్లో కూర్చొని గడప బయట నిలబడంట. ఇంట్లో కూర్చుని ప్రేమతో పిలిచి అన్నం పెట్టాలి. ఇప్పుడు దాకా తిరిగి వచ్చి నువ్వు వండుకొని వేసుకొని తిని లేకపోతే లేదంట. కూర్చున్నాడే, అయ్యో పాపం పొద్దున ఉండే నేను తాగి తందనాలు ఆడిపోయి ఒళ్ళంతా ఓనం చేసుకున్నాడు, కింద పడ్డాడు, పైన పడ్డాడు, తిన్నాడో తినలేదని నీళ్లు పోసి అన్నం పెట్టేవాళ్ళు మనం ఉంటామా? ఒకరోజు అయితే సహిస్తామయ్యా. ఎన్ని రోజులు? ఒకరోజు అయితే సహిస్తాం, 2 రోజులు సహిస్తాం, జీవితాంతమా? దేవుడు ఎన్ని రోజులు అలా సహిస్తున్నాడు? అది దేవుని పోలికలోకి రావాలన్నాడు చూడిందాక. దేవుడి యొక్క ఎత్తు ఎంత ఎత్తుంది, మనుషుని ఎత్తు ఎంత ఎత్తే ఉంది. ఇప్పుడు దేవుడు అంత ఎదగాలి మనిషి. దేవుడు అంత ఎదగాలంటే మనిషి యొక్క స్వభావం మారాలి, మనిషి యొక్క గుణం మారాలి, మనిషి లోపల ఉన్న బుద్ధి మారాలి. బయట బుద్ధి అది మారాల్సింది, లోపల బుద్ధి ఒకటి ఉంది, అది మారాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే నీకు ఒకటి కొదువుకున్నది ఏంటంటే నువ్వు దేవుడు ప్రేమించినట్టుగా నువ్వు మనుషుల్ని ప్రేమించాలి. కష్టమయ్యా అన్నాడు. ఇది కష్టం. ఇది ఏదైనా చేస్తా, నీ చేయటం అయితే నా వల్ల కాదు. ఎందుకంటే నేను కష్టపడటం ఎందుకు, వాళ్ళకి పెట్టడం ఎందుకు? కుదురుతామా? కుదురుదక్క. మరిచిపోయినా కూడా 10 రూపాయల కింద పడితే 50 సార్లు ఎత్తుకుంటాం. కష్టపడ సొమ్మయ్య అంట. మరి దేవుడు ప్రాణమే వదిలేసిపోయాడు మన కోసం. ప్రాణం, అది ప్రాణం అంటే మామూలు విషయమా? ప్రాణం అంటే మామూలు విషయమా? అందుకంటున్నాడు ఇక్కడ నీకు ఒకటి కొదువుకుంది. ఈ రోజు మనసులో కొదువు అనేది ఏంటంటే మంచి పనులు చేయట్లేదన్నట్ట. నేను మంచి పనులు చేసేవాళ్ళు భూమి మీద ఉన్నారు, నేను లేదన్నట్ట. అబద్ధాలు ఆడరు, దొంగతనాలు చేయరు, పాపాలు చేయరు, ఏ తప్పులు చేయరు, వ్యభిచారాలు చేయరు, మోసాలు చేయరు, తల్లిదండ్రులు గౌరవిస్తారు, అన్నీ ఉన్నాయి. కానీ మనసులో లేదంటే దేవునిలో ఉన్న ప్రేమ మనసులలో లేదు. అది కావాలి ఇప్పుడు మనిషికి. దేవునిలో ఉన్నటువంటి గుణాలు మనసులో ఉండాలి, దేవునిలో ఉన్నటువంటి ఆలోచనలు మనసులో ఉండాలి, దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు మనసులోనికి రావాలి. ఎందుకు రావాలంటే నువ్వు స్వర్గానికి పోవాలంటే. 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి దేవునికి ఇస్తాను, నాకు స్వర్గం వస్తుందంటే లంచం ఇచ్చి కొనుక్కోలేదమ్మా స్వర్గం. ఏమన్నా లంచం ఇచ్చి ఏమన్నా కొనుక్కుంటావు స్వర్గాన్ని? డబ్బులు ఇచ్చి కొనే పని అయితే ఎంతో మంది కోటేశ్వరులు ఉన్నారు కొనటానికి, $1 మిలియన్ ఉన్న వాళ్ళు కొనటానికి. డబ్బులు ఇస్తే రాదు స్వర్గం. నువ్వు చేసే పనుల వల్ల వస్తుంది, నువ్వు చేసేటువంటి క్రియల వల్ల వస్తుంది. అందుకే ఒకటి కొదువు అనగానే ఏమి కొదువు అంటే నీవు ప్రేమించే గుణాలు మనసులో లేవి. ఈరోజు నిజంగా చెప్తున్నాను చూడండి, ప్రేమించే గుణాలు తెలియదమ్మా, మనుషులకు తెలియదు. తిడతారు, ఓర్చుకొని చెయ్యాలి దేవుని పని. ఎట కుదిరితే మనలో ఉంది, ఓర్చుకోవాలి. అంటారు, పడాలి. ఎందుకంటే యేసు ప్రభు వారిని దొంగ ఒక మాట అన్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ఇంకొక దొంగ అన్నాడు, అయ్యా నీకు ఇది తగినది కాదు, మాకు తగినది అన్నాడు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఆ వ్యక్తితో ఏమన్నాడు యేసు ప్రభు వారు, నీవు నేడే నాతో కూడా పరదేశం, అంటే నేడే వెంటనే పరదేశిస్తానన్నాడు. ఏమి చేశాడని పరలోకం ఇస్తాను అంటున్నాడు ఆయన. ఏం చేశాడని ఇస్తున్నాము? మనమైతే ఏమంటాం చెప్పండి అమ్మా. ఉదయం 9 గంటలకు పోయి సాయంకాలం 5 గంటలకు చదివితే నాకు వచ్చినాయి. నువ్వు కూడా కష్టపడితే ఇస్తా, లేకపోతే ఏనంట. నేను ప్రాణం పెట్టాను, అందరి కొరకు నా రక్తం అంతా ధారపోసాను, అందుకు నాకు వచ్చింది. నువ్వు కూడా రక్తం ధారపోతే నీకు ఇస్తాను అనాలిగా. అలా అన్నాడా? స్వార్థం లేనిది దేవుని ప్రేమ. మనందరం అర్థం చేసుకోవాల్సింది ఒకటే. ఈరోజు ప్రపంచానికి అర్థం కాంది. నేను ఇన్ని రోజుల వరకు ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా సువార్త చెప్పేది ఏంటంటే ఒక్కడి వాటి గురించి మనకు అవసరం లేదు, ఎవరి పరిస్థితి ఏమైనా అవసరం లేదు, దేవుడి గురించి తెలుసుకోవాలి మనుషులు అంతే. ఇంకా ఏ తెలియక నాకు అవసరం, దేవుడి గురించి తెలుసుకోవాలి. దేవుడిలో ఏముందంటే దేవుడిలో లోకమును ప్రేమించే ప్రేమ ఉంది. అందుకే యోహాను సువార్త 3:16 రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఈ యొక్క యవ్వనస్తుడితో కూడా అదే చెప్తున్నాడు, నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను. ఆయన్ని ప్రేమించిన ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమించాడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. మనమే ఆశ్రయించుకుంటున్నాం.
అసహించుకున్నంత మంచి వాళ్ళం మనం. చీ అనగలుగుతున్నామంటే అంత మంచి మన కాడ ఏముందమ్మా? ఎదుటి వాళ్ళని చీ అని అంత మంచి ఉందా? ఎదుటి వాళ్ళని చీ అని అంత మంచి వాళ్ళం కాదమ్మా. నిజంగా చెప్తున్నాను, ఎవరిని తక్కువగా చూడకూడదు. ఎవరికి దేవుడిచ్చిన ఆయుష్ అంతే. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాడు స్వర్గానికి వెళ్ళాలనేదే మన కోరిక. జీవితం అనేది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. స్వర్గానికి వెళ్ళాలనుకున్నాడు ఏమవుతాడంటే మనం చెప్పిన మాటలు వాళ్ళ హృదయములో ఫలించి వాడు మారుతాడు. అందరూ మారాలని లేదు, అందరూ దేవుని ఎదగాలని లేదు, అందరూ పరలోక రాజ్యానికి రావాలని లేదు. ఎందుకంటే అపవాది తనకు సమయము కొంచెమేనని బహు క్రోధము గలవాడై ఎవరిని మింగుదునని వెలుగుతూ తిరుగుచున్నాడు. వాడి ఆశలలో పడిపోయిన లోకమే, అపవాది చేతులలో పడిపోయిన లోకం ఇది. వాడు వేసిన గాలానికి ఎర్ర దగ్గరికి వెళ్ళి ఎర్ర కావాలనుకున్నారు, పోయి గాలాల్లో చిక్కుకున్నారు. అది పనికిరాదు. ఇందాక ఫస్ట్ చెప్పాను, చచ్చిపోతుందని తెలిసి కూడా ప్రేమించావు దాన్ని. ఎవరు తప్పు? మంచి పని చేయి, సహాయం చేయి, తప్పు లేదు. కానీ కావాలనుకుని ఏమనుకున్నావు? నేనున్నంత కాలం ఆమె ఉండాలనుకోవడం స్వార్థం కదమ్మా. మనం ప్రేమ అనుకుంటాం కానీ స్వార్థం కదా. నేనున్న రోజులే ఆమెకు జబ్బుది, ఇంకా 3-4 సంవత్సరాలే బతికేది. మరి నీకు అంత అవసరం ఏంది? ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను చచ్చిపోతానంటే ఏం అర్థం ఉంది దీనికి? ఇప్పుడు ఎవరినంటారు? దేవుడి మీద నిందిస్తావా? మనుషులు కూడా అన్నీ తెలుసు, కానీ కొద్ది రోజులలో మనిషి గమనించాల్సింది ఏంటంటే నేను చచ్చిపోయేలోపు నాలో మంచి ఏమైనా తక్కువైందేమో చూసుకోవాలి. ఏమి తక్కువైందంటే యేసు ప్రభు అన్నాడు, నేను అందరినీ ప్రేమించానన్నాడు. ఈరోజు మనుషులు అందరినీ ప్రేమించాను. అప్పుడప్పుడు చాలా సార్లు నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు నా మీద ఎవరి మీద నాకు ద్వేషం ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ద్వేషాలు ఉండవు, ఎవరి మీద కోపాలు పగలు ఉండవు. ఎందుకుండవంటే మనము ద్వేషిస్తే మనము ద్వేషించేంత గొప్పలం కాదు, మనం ద్వేషించేంత గొప్పలం కాదు. ద్వేషియాలంటే ఎవరు ద్వేషియాలమ్మా? ఎవరమ్మా? దేవుడే ద్వేషించాలి. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ద్వేషించే అర్హత ఆయనకు ఉంది. కానీ గొప్పవాడు ఎప్పుడు ద్వేషించడు. అప్పుడప్పుడు చాలా మంది అంటాడు చీపోలే చీప్ మాటలు మాట్లాడేది. గొప్పడు ఏడంటాడు మాట్లాడతాడమ్మా. విలువ కలిగినోడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడు. విలువ కలిగినోడు విలువ కలిగిన చోటే మాట్లాడతాడు. చీపుగా ఉన్నాడు చూడు, వాళ్ళే మాట్లాడతారు చీప్గా. చిల్లర చేతలు చేసేవాళ్ళు ఆ వ్యవహారాలు ఈ వ్యవహారాలు గలికే వ్యవహారాలు చేస్తారు. వీళ్ళు బయటకు పోతే దేనికి చేయాలి. కానీ విలువ కలిగినోడు చెల్లే చోటే చెల్లుచాడు, ఎక్కడ పడితే అక్కడ అలబడి చేసుకోడు. కానీ దేవుడు కూడా గొప్పోడు. అందరిలాగా నేను ఇంత, నేను ఈ గొప్ప, ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గొప్పవాడు, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం చెప్పటంలా దేవుడు ఉన్నత స్థానం ఎదుగుతున్నాం మనం కూడా. ఆయన స్థితి అంత గొప్పది, మనం ఎంత గొప్ప. మన దగ్గర ఉంది గోరంతా, ఆయనది కొండంత. అంత తెలుసుకోవాలంటే మనుషుడు ముందు తను పరిపూర్ణతలోనికి రావాలి. మనం పరిపూర్ణతలోనికి రావాలి. దేవుడి గురించి తెలుసుకోవాలంటే ఈరోజు లోకం పరిపూర్ణతలోనికి రాలా. లోకం దేవుడి గురించి తెలుసుకున్నంత గొప్పగా లేరు. లోకంలో మనుషులు దేవుడి గురించి తెలుసుకున్నంత ఉన్నత స్థానంలో లేరు. ఎందుకు లేరంటే అవకాశం ఉన్నప్పుడు ఒకలాగా, అవకాశం ఉన్న తర్వాత ఒకలాగా అంటాం. దేవుడిని కూడా మనుషుల గురించి మాట్లాడి నేను ఎప్పుడు కూడా దేవుడి గురించే. దేవుడిని కూడా అవకాశం ఉన్నప్పుడు ఒకలాగా, అవకాశం లేనప్పుడు ఒకలాగా. కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు వచ్చినాయంటే దేవుడు ఉన్నాడు అంటాము. ఏ బాధ రాకపోతే దేవుడు ఊరు మనిషే దేవుడు అని అంటాం. కష్టపడి సంపాదించుకొని ఉదయం కాలం ఎవరిదే స్వార్థంతో ఆక్రమించుకోకుండా, ఎవరి దగ్గర చేయి దాచకుండా కష్టపడి సంపాదిస్తే మనమేరా దేవుడు, దేవుడు ఎవరని అంటాం. అదే దాన్ని ఇబ్బంది వచ్చిందంటే దేవుడు ఉన్నారు అంటాం. అందుకే చెప్తుంది ఇక్కడ బైబిల్ చెప్తుంది, యవనస్తుడితో చెప్తుంది, సద్బోధకుడా అని నన్ను ఎలా సంపాదిస్తున్నావు? సద్బోధకుడు దేవుడు ఒక్కడే. కాబట్టి నేను నీకేం చెప్తున్నానంటే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, నేను కాదనట్లేదు, అన్నీ చేసావు, కానీ నీకు ఒకటి కొదువా. ఈరోజు లోకంలో మనుషులందరికీ అన్ని కొదువులు ఉన్నాయి. అర్థం కాల జనాలకు. మేము దేవుళ్ళ మేము ప్రార్థన స్వర్గానికి వెళ్ళిపోతున్నాం, నేను చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, బుధవారం ప్రార్థన, వారానికి 4 రోజులు నేను ప్రార్థనలో ఉంటున్నాను. నా భక్తి మామూలు భక్తి కాదు. ఇవన్నీ కాదు దేవుడు కోరేది. దేవుడి స్థితి నీ స్థితి కరెక్ట్గా ఉన్నదా లేదా? ఒక స్థితి, ఒక పొజిషన్ ఉంటుంది దానికి. నీ హైట్ నా దేవుడి యొక్క పొజిషన్ ఎంత, మనుషుడి పొజిషన్ అంత. ఇప్పుడు మనుషుడి దేవుడు అంత స్థితికి ఎదగాలి. ఎదగాలంటే ఎంత సహనం కావడం.
మన సహనం ఎంత చెప్పండమ్మా? అంత. వరికంట ముళ్ళు ఉంటదంట, వరి ముళ్ళు అంత మన సహనం. 2 రోజులు ఈ ఊరిని తిట్టుకొని ఎంతమంది ఏమన్నా ఓర్చుకుంటే 3 రోజులు అంటాము యేసు ప్రభులాగా ఓర్చుకున్నానంటాం మనం. 4వ రోజు మన సహనం అంతా సన్నగిలిపోతుంది. కానీ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? నిత్య జీవంలో ఉండాలంటే నాలాగా ఉండాలి. అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం చూస్తుంటాం, పాస్ అయ్యారంటారు 10వ తరగతి చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. 10వ తరగతి పాస్ కావాలంటే ప్రతి సబ్జెక్ట్ ఎన్ని మార్కులు రావాలమ్మా? 35 మార్కులు రావాలి. 100కు 35 రావాలి. 35 మార్కులు వచ్చినాయి అనుకోండి పాస్ అయినట్టే. ఇంతొకటి హిందీ తప్ప 35 మార్కులు వచ్చేది పాస్ అయినట్టే. 100 ఎక్కువ 35 ఎక్కువ? 35 వచ్చినాడు ఎలా ఫీల్ అయిపోతాడు తెలుసా? నాకేమిరని కాళ్ళు రెగరేసుకుంటాడు. మన భక్తి కూడా ఆ 35 లెవలే. ఇంకా 100 దాకా దిగంటే ఇంకా 65% ఉంది మనం ఎదగాల్సింది. 65% ఉంది. అంత స్థితికి ఎదిగినోడు వాడు ఎప్పుడన్నా కాళ్ళు ఎగరేస్తాడా? మీకు అర్థం కాదా? అంత గొప్పడు ఎప్పుడు ఇక కాళ్ళు ఎగరేయడు. బై మిస్టేక్ పాస్ అయిపోతాడు చూడు, వాడే కాళ్ళు. నేను పాస్ అయ్యాను, నువ్వు పాస్ అయ్యలేదా? వీడికి 590 వచ్చి ఉంటాయి, నేను కూడా పాస్ అయ్యాను అంటాడు. ఏందిరా వీడు పాస్ అయ్యలేదంటే వాడు ఎప్పుడు ఆడంబరాలు చెప్పుకోడు. గొప్పవాడు ఎప్పుడు చిల్లరగా ఉండడు. అది గమనించాలి మనం. గొప్పవాడు ఎప్పుడు చిల్లరగా ఉండడు. అందుకే మనం దేవుడు అంత కావాలంటే మనం 35 మార్కుల నుంచి బయటపడితే అమ్మయ్యా పరలోకం వచ్చిందంట. ఎవరు చెప్పారు? నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఉంది, డిగ్రీ ఉంది, పీజీ ఉంది, చాలా ఉన్నాయి. అప్పుడు జాబులు పోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాడు. అదే చెప్తుంది ఇక్కడ బైబిల్ కూడా. నువ్వు దేవుడు అంత పొజిషన్కి వస్తే ఇక నువ్వు ఎవరి గురించి మాట్లాడుకోవు. ఎప్పుడు ఎక్కడ దేవుడు అంత పొజిషన్కి వస్తే ఎవరి గురించి మాట్లాడతావు? పోతావు, అందరి గురించి ప్రార్థన చేస్తావు, అందరూ మారాలని. వాళ్ళు నీ ముందుకు వచ్చి నీ మీద ఎన్ని తిట్లు తిడుతున్నా, అది కాదమ్మా, ఇది కాదక్క, అది కాదన్నా, ఇలా చేయను. ఏంటంటే నీకు రోసం లేదంటే నువ్వు తప్పు చేస్తే కదా నాకు రోసం ఉండాల్సింది. నువ్వు ఎవరివి? నా సహోదరుడివి. నీ మీద నాకు రోసం ఎందుకు? నువ్వు మారితే నాకు అదే చాలు. అప్పుడప్పుడు యేసుప్రభువు అదే అన్నారు కదా, ఏం నీకు అసలు రోసాలు లేవా, నీకు సిగ్గు లేదంటే పౌలు గారు ఏమన్నాడు? మీరు ఎవరు? నా రక్త సంబంధులు. మిమ్మల్ని మార్చుకోవడానికి నన్ను నేను తగ్గించుకున్నాను, తప్పేముంది? మారిన తర్వాత ఇలువ అర్థమవుతుంది. ఈరోజు అర్థం కాదు. దేవుడు అంతటి పొజిషన్కి రావాలంటే దేవుడి గొప్పతనం తెలియాలి మనుషులకి. ఆ దేవుడి గొప్పతనంలో నుంచి నేను చెప్పిన ఒక్క పాయింట్ ఏంటంటే, దేవుడు సమస్తాన్ని ప్రేమించేవాడు. ఒకళ్ళని ఒకలాగా చూడ దేవుడు. అందుకని అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఏమంటాడు? దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా గ్రహించాడు. ఏమి కాదంట దేవుడు? ఒకళ్ళనొకలాగా చూడు. కానీ ఇప్పుడు మనం అనుకుంటున్నాం మనుషులు ఒకళ్ళొకలాగా చూస్తాం, మనిషి ఒకళ్ళనొకలాగా చూస్తాం. దేవుడు అలా చూసేవాడు కదా. ఎందుకంటే ఆయన అందరినీ సమానంగా చూసేవాడు. ఆయన అందరినీ సమానంగా చూసేవాడు. అందరికీ అన్ని అనుగ్రహించేవాడు. మనం అనుకోవచ్చు, ఏందయ్యా అందరికి అనుగ్రహిస్తున్నాడంటే, ఈరోజు నాకు నీకు మంచి స్వచ్ఛమైన గాలి ఇస్తున్నట్టుగానే మిగతా వాళ్ళందరికీ స్వచ్ఛమైన గాలి ఇస్తున్నారు. అదే మనమైతే ఒకళ్ళకొకలాగా చూస్తాం కదమ్మా. ఒక్కంట్లో బెల్లం, ఒక్కంట్లో సున్నం పెడతాం. దేవుడు అలా చూసేవాడా? అందరినీ చూశాడు. మంచి వాళ్ళకి జీవం ఇస్తున్నాడు, చెడ్డోళ్ళకి జీవం ఇస్తున్నాడు. మంచి వాళ్ళ మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, చెడ్డ వాళ్ళ మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. మంచి వాడి మీద వర్షాలు కురిపిస్తున్నాడు, చెడ్డవాడికి చేపిస్తున్నాడు. అందరికీ అనుగ్రహిస్తున్నాడు. మంచి వాడికి గాలిని ఇస్తున్నాడు, చెడ్డవాడికి ఇస్తున్నాడు. చెడ్డవాడికి ఇవ్వకపోతే అందరు చచ్చిపోయి పెట్టరు. కానీ దేవుడు ఏమనుకున్నాడు? పక్షపాతి కాదు. మీకు ఇచ్చిన ఆయుస్సులో మీరు నన్ను గురించి తెలుసుకొని నా రేంజ్ తెలుసుకుంటే మీరు పరలోకానికి అర్హులవుతారు. కానీ మీరు నా రేంజ్ తెలుసుకోకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు. ఎంత గొప్ప విషయం! నిజంగా ఇది ఆలోచిస్తే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, ఆయనంత స్థితికి మనం ఎదగాలంటే లోక ఆశలు మనలో ఉండవు. అది ఏముండవు? ఇప్పుడు యవనస్తులు ఏమన్నది ఉన్నదా లేదా? ఏమన్నాడు తెలుసుగా? ఏమన్నాడు? అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ముఖం చిన్న పుచ్చుకొని వెళ్ళిపోతున్నాడు. ముఖం చిన్నది. మంచి చేయమంటే చిన్న పుచ్చుకుంటారు మొఖాలు.
మంచి పనులు చేయమంటే ముఖం చిన్నపించుకోవచ్చా? మరి ముఖం ఎందుకు చిన్నపించుకొని పోతున్నాడు అంటే చెయ్యటం ఇష్టం లేదు. అర్థమైందమ్మా? కాబట్టి ఈరోజు మనందరితో నేను తెలియజేయని చిన్న మాట ఏంటంటే, మనందరికీ దేవుడి యొక్క గొప్పతనం గురించి తెలుసుకోనుకుంటున్నాం, కానీ దేవుడి గొప్పతనం ఇది కాదు, ఇంకా చాలండి. ఆయన అనంత జ్ఞాని, ఆయన మనందరికీ అందేవాడు కాదు, చాలా ఉన్నత స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, దేవుడు ఎవరిని తక్కువగా చూడడు, అందరినీ గొప్పగా చూడాలి, అందరూ బాగుపడాలి, అందరి జీవితాలు బాగు చేసుకోవాలి, అందరూ నిత్య రాజ్యానికి రావాలని దేవుడి ఆలోచన. అందరి జీవితాలు బాగుపడి స్వర్గంలోనికి రావాలని దేవుడి ఆలోచన. మనుషుడి ఆలోచన ఏంటంటే నేనే మంచోని అనేది మనుషుడి ఆలోచన. కాబట్టి ఇది మనం వదిలిపెట్టేసి ఈరోజు మనందరం తెలుసుకోవాల్సింది ఒకటే మాట, దేవా నేను కూడా ఈ రోజు నుంచి అందరినీ ప్రేమించే మనసు నాకు దయచేయి. అందరినీ ప్రేమించండి. అన్న వాళ్ళ శత్రువులు, ఎవరు మనకు శత్రువు? ఎవరమ్మా శత్రువు? ఎవరన్నా శత్రువు ఉన్నాడా? అసలు మనుషులకు మనకు శత్రువులే లేరమ్మా, ఒక అపవాది తప్ప. శత్రువు ఊరు లేరు, దెయ్యం తప్ప మనకు శత్రువు ఊరు లేరు. ఎందుకంటే మనం ఎంత మంచి వాళ్ళమంటే, మన శత్రువు కూడా ఆడ ఇబ్బందులు ఉంటే తెలియని ప్రేమ చేస్తుందా మనకు. కష్టాలు పడుతుంటాడు, మన పలనోడే, వాళ్ళతో మనకు మాటలేవు, వాళ్ళని చూస్తే మనకు అసహ్యం, రొట్లేవు పోయి వాళ్ళని తెలుసుకొని మన కళ్ళమిటి వద్దన్న నీళ్ళు వస్తుంటాయి. ఇంకా మీకు చాలాసార్లు చెప్తుంటాను, మన శత్రువు అయినా కూడా స్టాండ్ వేసుకోకుండా బైక్ మీద పోతుంటే ఎవరైనా కింద పడుతుందేమని మన దగ్గరికి వెళ్ళి ముందు స్టాండ్ వేసుకోమని చెప్తాం. ఎదుటివాడు మేలు కోరే స్వభావం అమ్మ మనిషిది. కానీ మనలోకి లోకం వచ్చి ఎదుటివాడి మేలు కోరుకోవట్లేదు, ఎదుటివాడి కీడు కోరుకోమని నేర్పిస్తుంది మనకు. కానీ మనిషి లోపల ఏముందంట? మానవత్వం ఖచ్చితంగా ఉంది, ప్రతి వాడిలో ఉంది, లేకుండా ఏం లేదు. మీకు తెలుసో తెలియదు, ఈ భూమిని తవ్వితే ఒక దిక్కు 80 అడుగుల్లో పడుద్ది, ఒక దిక్కు 100 అడుగుల్లో, ఒక దిక్కు 500 అడుగుల్లో, ఒక దిక్కు 1000 అడుగుల్లో, ఒక దిక్కు 2000 అడుగుల్లో. లోపల ఏదో ఒక చోట ఏమున్నది? నీళ్లు ఉన్నవి. మరి ఎందుకు 80 అడుగుల్లో ఏడు ఉన్నాయి, ఆడెందుకు 100 అడుగులు ఉన్నాయి, ఆడెందుకు 200 అడుగులు ఉన్నాయి అంటే జలం అనేది ఏమైంది? ఉండే కొద్ది అడుక్కుపోతుంది. అలాగే మనిషిలో కూడా మానవత్వం ఉండే కొద్ది ఏమైపోతుంది? తక్కువైపోతుంది. అప్పుడు అనిపిస్తుంది, చాలాసార్లు అనుకుంటావు, ఎన్నోసార్లు నీకు ఇబ్బంది అయినప్పుడు రావాలనుకున్నాను, కానీ ఎందుకు రాలేకపోయావంటే రాని ఎట్లా ఏంటిది? ఏం రాని ఎట్లా? మనస్తత్వం అంటే. ఈ లోకం వచ్చేసి నీకేం రానిస్తుంది? సొంత తోడబుట్టిన చెల్లెలే నరకయాతన పడుతుంటే చూసి నీకు అట్నే ఉండాలంటున్నామంటే అసలు మనిషి అయినా మనం? చిన్నప్పుడు ఒకే తల్లి కడుపులో నుంచి వచ్చి ఒకే ప్లేట్లో ఇద్దరం అన్నం తిని ఒకే చోట కూర్చున్న మనము ఈరోజు ఏదో ఒక ధనము కోసమో, ఒక లోక ఆశల కోసమో, ఏదో ఒక ఆలోచనల కోసమో ఎట్నే కావాలంటున్నామంటే మీకు అందరికీ చెప్తాను, జాగ్రత్తగా రండి. లోపల ఎక్కడో ఒక చోట మానవత్వం ఏడుతుంటుంది. మా తమ్ముడే కదా, మా అన్నే కదా, అయ్యో ఇబ్బందులు పడుతున్నాడు, ఏమైనా చేద్దామంటే ఇవన్నీ అడ్డంకులు చేయలేము, ఇవన్నీ అడ్డంకులు చేయలేము. అప్పుడు ఏమైపోతుంది? కుమిలిపోతుంటాం, లోపల కుమిలిపోతుంటాం ఎక్కడో వచ్చట. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? అదంతా తీసేసుకున్నాడు, నా రూపంలోకి వస్తాడని అర్థం. ఇదేముండదు, వచ్చేది ఎన్నిటితో పని లేదు, పోతాడు, బాగలేదు అంటే నేనున్నాను అంటాడు. అది దేవుడు చెప్పే మానవం. యవనస్తులు అది లేదు. నీకు ఒకటి కదువుగా ఉన్నది, నీకున్నదంతా అమ్మి పేదలకి ఇమ్మన్నాడు. అమ్మి పేదలకి ఇమ్మంటే అర్థమైంది? నువ్వు 3 పూట్ల తింటున్నావు, ఎదుటి వాడికి కనీసం ఒక పూట అయినా అన్నం పెట్టమంటే నీకు మొహం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయినాడు. నేను ఎందుకు పెట్టాలి వాడికి? నేను కష్టపడి సంపాదించిన. ఇది ఈరోజు మనుషుల్లో ఉన్న స్వభావం, దేవుళ్ళలో ఉన్న స్వభావం. ఇప్పుడు ఇటు స్వర్గానికి పోవడానికి అరుగుడేనా? కానీ ఆజ్ఞలన్నీ చేశాడుగా. మరి స్వర్గానికి పోతాడు అరుగుడేనా? ఈరోజు అందరూ నేను మంచి వాళ్ళం అనుకుంటున్నాం, కానీ తెలియనటువంటి మానవత్వం లేదు మనుషుల్లో. అందుకని నేను స్వర్గానికి పోవాలంటే, దేవుని స్వరూపంలాగా మారాలంటే అందరినీ ఒకేలాగా చూడటం నేర్చుకోవాలి. మొట్టమొదటి నేను చెప్పాను బాగుంటే, ఎందుకంటే అందరూ బాగుండాలనుకునేవాడే దేవుడు. ఇంకెవరు అనుకోరం అందరూ బాగుండాలి. కానీ
మనం అనుకుంటున్నటువంటి ఏదేదో అనుకుంటున్నాం కదా, కొంతమంది బాగుండాలి, కొంతమంది చచ్చిపోవాలి, కొంతమంది పక్షాన, కొంతమందికి ఈ పక్షాన ఉంటారు, కొంతమంది చూసి ఉంటాం చరిత్రలో. నేను కొన్ని చరిత్రలు చూస్తే, నేను అయినా చెప్పను బుక్కుల గురించి, చరిత్రలు చూస్తే వీళ్ళ పక్షాన నుండి వాళ్ళ పక్షాన్ని ఎత్తని చేస్తానంట, వాళ్ళ పక్షాన నుండి వీళ్ళ పక్షాన్ని ఎత్తని చేస్తాను. కానీ దేవుడు అలా కాదు, అందరినీ నేను ప్రేమిస్తున్నాను, అందరూ మాకు సమానమే. కాబట్టి ఈరోజు ఆయనలాగా మనం మారాలంటే మనలో ఉన్న లోకాన్ని చంపేసుకొని ఆయనలాగా మారిపోయి అందరినీ ప్రేమిస్తూ అందరినీ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి మనం మారి వాళ్ళని మారుద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.